ఓకే. హలో. ఓకే. హలో నాన్న. గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీవన్. ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? ఐ థింక్ అందరి ప్రిపరేషన్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. సరే మనం ఎకానమీ చెప్పుకుంటున్నాం. ఎకానమీలో భాగంగా ఫిస్కల్ పాలిసీ కంప్లీట్ చేసాం. మానిటరీ పాలిసీకి వచ్చేసినాము. మానిటరీ పాలిసీలో కూడా దాదాపు మనీ అంటే దాని రిలేటెడ్ సంబంధించి మనీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ వన్ బై వన్ మనం చూసుకుంటూ రావడం జరిగింది. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి డిస్కషన్ చేసుకొని, ఒక రీకాల్ చేసుకొని, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సరే మనం లాస్ట్ క్లాస్‌లో మానిటరీ పాలిసీ గురించి చెప్పడం జరిగింది. కంపోజిషన్ ఆఫ్ మానిటరీ పాలిసీ. మానిటరీ పాలిసీ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయిందన్నాను? 2016లో. ఎవ ఆహ్, అది ఒక స్టాట్యుటరీ బాడీ అని జెప్పాము. ఎందుకంటే ఆర్‌బీఐ యాక్ట్ 1934లో అమెండ్‌మెంట్ జేసి ఈ యొక్క మానిటరీ పాలిసీ కమిటీని అందులో చేర్చడం జరిగింది కాబట్టి, ఈ మానిటరీ పాలిసీ కమిటీ అనేటువంటిది ఒక స్టాట్యుటరీ బాడీ అని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది? 2016లో. ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ వచ్చేసి ఆర్‌బీఐ అపాయింట్ చేస్తే, 3 మెంబర్స్ వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ గూడా ఎవరిని అపాయింట్‌మెంట్ చేయకూడదు. ఎంపీస్, ఎమ్మెల్యేస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళని ఎవ్వరిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది అపాయింట్‌మెంట్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మెయిన్ ఏమేంటి మానిటరీ పాలిసీ యొక్క మెయిన్ ఈ థీమ్ ఏంటి అంటే ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది ఒక ఒప్పందం కుదిరింది. ఎవరెవరి మధ్య కుదిరింది? ఆర్‌బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య కుదిరింది. ఏమని కుదిరింది? ఇన్‌ఫ్లేషన్ అనేటువంటిది 4 ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ 2 అంటే 4%కి ఫిక్స్ చేయాలి. కొన్ని కండిషన్‌లో ప్లస్ ఆర్ 2 వరకు వెళ్ళినా పర్లేదు. మాక్సిమం 4 ఉండాలి. అనేటువంటి ఒక కండిషన్ అనేటువంటిది ఒక ఫ్రేమ్‌వర్క్ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారము ఈ యొక్క మానిటరీ పాలిసీ కమిటీ ఏం చేస్తుంది? ఇన్‌ఫ్లేషన్‌ని పెంచకుండా, పెరగకుండా ఎకనామిక్ గ్రోత్ అయ్యే విధంగా ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ నామినల్ రేంజ్‌లో పెరగడం మంచిదే. పెరగాలి. ఎందుకంటే మరీ తగ్గిపోయిందనుకో ఇన్‌ఫ్లేషను మళ్ళీ అది కష్టమవుతుంది. కాబట్టి మినిమమ్ లెవెల్‌లో బ్యాలెన్స్ లెవెల్‌లో మెయింటైన్ అయ్యే విధంగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మానిటరీ పాలిసీ కమిటీది. అందులో భాగంగా ఏ విధంగా చూస్తుంది? అసలు ఇన్‌ఫ్లేషన్‌ని ఏ విధంగా కంట్రోల్ చేయడం జరుగుతుందంటే, అందులో భాగంగానే క్వాలిటేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ చెప్పాను. క్వాంటిటేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ చెప్పాను అందులో. అంటే ఆహ్, క్వాంటిటేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేటువంటివి దీన్ని యూజ్ చేసి మనము ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఆర్‌బీఐ అని జెప్పాము. సరే ఏమేమున్నాయి వాటి గురించి లాస్ట్ క్లాస్‌లలో చెప్పేసాను. ఇంకా అవి మళ్ళీ డీటెయిల్ చెప్పాననుకో చాలా లెంతీ అయిపోతుంది క్లాస్ ఇది. సరే జస్ట్ అవొక్కటి చెప్తాను. బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, తర్వాత లిక్విడ్ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ వీటినన్నిటిని కూడా క్వాలిటేటివ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో భాగంగా ఆర్‌బీఐ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే దాంతో పాటు మనం ఇంకా లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకోవడం జరిగింది? టైప్స్ ఆఫ్ ఆహ్, క్యాపిటల్ గురించి చెప్పడం జరిగింది. టియర్ 1 క్యాపిటల్ అంటే ఏంటి? టియర్ 2 క్యాపిటల్ అంటే ఏవేంటి? అందులో టియర్ 2 క్యాపిటల్‌లో ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ జరగడం జరుగుతుంది? అనేటువంటి విషయాలు ఆహ్, బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చే క్లియర్‌గా నాట్ బ్రీఫ్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏమిటి? క్యాపిటల్ అడిక్వసీ రేషియో, నెక్స్ట్ వచ్చేసి బేసల్ నార్మ్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? వీటన్నిటి గురించి లాస్ట్ క్లాస్‌లో ఇన్ డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. దాంతో పాటు కొన్ని రకాల కమిటీస్ గూడా చర్చించడం జరిగింది. ఆహ్, టాప్ అండ్ ట్రే కమిటీ, సుర్జిత్ బల్లాల కమిటీ గాని, తర్వాత సుబ్రహ్మణ్యం కమిటీ వంటి ఉషా తోరట్ కమిటీ గురించి చెప్పడం జరిగింది. వీటన్నిటిని గురించి లాస్ట్ క్లాస్‌లో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, మనం ఈరోజు క్లాస్‌లో ఏమేం చెప్పుకోవాలి అనేది చూస్తాను. బ్యాంకింగ్ సెక్టార్ గురించి చెప్తాను. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏమేముంటాయి? బ్యాంకింగ్ సెక్టార్ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను. కాబట్టే
ఈ యొక్క పేరేం పెడతామంటే స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్. ఒక్క నిమిషం. స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్. కరెక్టే. సరే ఈ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏమేముంటాయి? ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి? వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా చర్చిద్దాం ఇప్పుడు. మనకు బ్యాంకింగ్ ఆర్‌బీఐ గురించి లాస్ట్ క్లాస్‌లో నేను చెప్పాను. ఆర్‌బీఐ ఏంటి? ఆర్‌బీఐ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? ఆర్‌బీఐ కంపోజిషన్స్ ఎలా ఉంది? అనేటువంటివి చెప్పాను. ఇప్పుడు మనము బ్యాంకింగ్ మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? బ్యాంకింగ్ ఏ విధంగా రన్ అవుతుంది? దాని యొక్క కంపోజిషన్ ఏంటి? అనేటువంటి విషయాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే దీనిలో వీటి మీద గూడా డైరెక్ట్ క్వెషన్స్ చాలా సార్లు చాలా ఎగ్జామ్స్‌లో అడిగాడు. కాబట్టి. సరే స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్ అంటున్నాను. బ్యాంకింగ్ సెక్టార్‌లో మనం వేటి గురించి మెయిన్ ఫోకస్ చేస్తాం? అంటే బ్యాంకింగ్ అంటేనే మనం 3 విధాలుగా ప్రతి బ్యాంక్‌లను మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేసో 3 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. ఎన్ని టైప్‌కున్నాయి? 3 టైప్స్. అవి ఏవేవి? కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్. వీటినే మనం ఏమంటామంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అని కూడా అంటాము. అంటే కమర్షియల్ బ్యాంక్ అంటాను. ఫస్ట్ దాని తర్వాత నేను చెప్తాను. షెడ్యూల్ ఉన్నాయి. నాన్ షెడ్యూల్ ఉన్నాయి. తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్. మూడోదొచ్చేసి డెవలప్‌మెంట్ బ్యాంక్స్. డెవలప్‌మెంట్ బ్యాంక్స్. ఈ 3 బ్యాంక్స్ గురించి చదువుకుంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం అయిపోయినట్టే. ఇండియాలో మెజారిటీ టైమ్స్ అంటే ఈ యొక్క 3 బ్యాంక్స్ ఉన్నాయి. తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది వేరు. అవి గూడా మనకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అవి గూడా కీ రోల్ ప్లే చేస్తాయి. మనకు క్రెడిట్ ఇవ్వడంలో గాని అందులో. బట్ మనం బ్యాంకింగ్ విషయంలో చూసుకుంటే మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. మూడోదొచ్చేసి డెవలప్‌మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. మనం ఈరోజు కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి చర్చిద్దాం. సరే. కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫస్ట్‌ది కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది మరలా. సరే. 2 టైప్స్ కంటే ముందు సరే 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. ఎస్‌సీబీస్ అంటారు. అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. సెకండొచ్చేసి నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. Scheduled commercial banks are those banks, uh, those banks it listed in the RBI Act of 1934 in the second schedule of RBI Act. అంటే ఇవి సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఆర్‌బీఐ యాక్ట్‌లో సెకండ్ షెడ్యూల్ ఉంటుంది. ఆ సెకండ్ షెడ్యూల్‌లో ఈ యొక్క బ్యాంక్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. బ్యాంక్స్ డేటా ఒకవేళ ఈ లిస్ట్ అయితే ఈ బ్యాంక్స్ గురించి మెన్షన్ చేస్తే వాటినేమంటామంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాము. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటువంటిది లిస్టెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్‌బీఐ యాక్ట్ 1934 గుర్తుపెట్టుకోండి. 1934 యాక్ట్‌లో సెకండ్ షెడ్యూల్‌లో లిస్ట్ చేయబడ్డాయి. లిస్ట్ చేయబడినటువంటి బ్యాంక్స్‌ని మొత్తాన్ని మనం ఏమంటామంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. ఒకవేళ ఎనీ బ్యాంక్స్ బ్యాంక్ అనేటువంటిది ఈ యొక్క సెకండ్ ఆర్‌బీఐ యాక్ట్ 1934 సెకండ్ షెడ్యూల్‌లో లిస్ట్ కాకపోతే వాటిని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌గా చెప్పడానికి వీల్లేదు. ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌ని 1949
1949 రెగ్యులేషన్ యాక్ట్ అంటే ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 ప్రకారం ఈ యొక్క షెడ్యూల్ బ్యాంక్స్‌ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఏ ఈ యొక్క షెడ్యూల్ బ్యాంక్స్‌నే ఆర్‌బీఐ యాక్ట్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 ప్రకారం రెగ్యులేట్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1934 ఏదైతే ఆర్‌బీఐ యాక్ట్ ఉందో అందులో సెకండ్ షెడ్యూల్‌లో లిస్ట్ చేయబడ్డాయి ఇవన్నీ కూడా. వీటినేమంటామంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంటే సింపుల్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే సెకండ్ షెడ్యూల్‌లో మెన్షన్ చేయని, లిస్ట్ చేయని బ్యాంక్స్‌నన్నిటిని కూడా నాన్ షెడ్యూల్ ఏవైనా బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ గిన సెకండ్ షెడ్యూల్‌లో ఆర్‌బీఐ యాక్ట్ 1934 సెకండ్ షెడ్యూల్‌లో మెన్షన్ చేయకపోతే వాటిని ఏమంటామంటే నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. సరే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌కి ఈ ఆర్‌బీఐ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 వర్తిస్తుందా? వర్తించదా? 100కు 100% వర్తిస్తది. ఇదొక షెడ్యూల్‌లో మాత్రమే లేదు అంటే గాని, ఈ యొక్క ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 బేస్ చేసుకొని, నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌ని కూడా ఆర్‌బీఐ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అందులో 1% కూడా డౌట్ లేదు. సరే ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అని జెప్పాము. సరే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌గా స్టేటస్ పొందాలి. ఒక నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మోస్ట్‌లీ ఏముంటాయంటే లోకల్ ఏరియా బ్యాంక్స్ ఉంటాయి. లోకల్ ఏరియా బ్యాంక్స్. మన సైడ్‌లో గూడా లోకల్‌లో కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఆల్ ఇప్పుడు నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నంత మాత్రాన ఇవి ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీ చెయ్యవు అని కాదు. నాన్ షెడ్యూల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనేటువంటివి కూడా డిపాజిట్‌లు తీసుకుంటాయి. ఎఫ్‌డీస్ కలెక్ట్ చేస్తాయి. ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా చేయడం జరుగుతుంది. ఏమంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో వీటికి ఆర్‌బీఐ నుండి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయబడుతుంది. అసిస్టెన్స్. ఏ రూపంలో? రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్. రివర్స్ రెపో రేట్ అంటే అవి ఇచ్చేవి కాబట్టి రెపో రేట్ గాని, బ్యాంక్ రేట్ గాని, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈ రూపాలలో మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌కి లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది. అమౌంట్ అనేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఆర్‌బీఐ నుండి ఉంటుంది. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఈ ఫెసిలిటీ అస్సలు ఉండదు అని చెప్పలేము. 99% ఉండదు. ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఆర్‌బీఐ అనుకుంటే హెల్ప్ చేయొచ్చు. అంతేగాని నాకు బ్యాంక్ రేట్‌కి అమౌంట్ కావాలి అంటే ఇవ్వదు. నాన్ షెడ్యూల్ కమర్షియల్. కానీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మస్ట్‌గా వీళ్ళకి ఖచ్చితంగా ఒక అబ్లిగేషన్ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, సీఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో మస్ట్‌గా ఫాలో కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నేను మెయింటైన్ చేయను ఈ రేషియో అంటే పెనాల్టీ విధించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. సరే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌గా చేయాలంటే ఎలాంటి ఆహ్, ఎలాంటి క్రైటీరియా ఉండాలి? ఎలాంటి క్రైటీరియా ఉంటే మనకు ఒక బ్యాంక్‌ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌గా స్టేటస్ ఇవ్వడం జరుగుతది. అంటే ఆర్‌బీఐ యాక్ట్ 1934 సెకండ్ షెడ్యూల్‌లో ఇన్‌క్లూడ్ చేయబడుతుంది. అంటే ఫస్ట్ పెయిడ్ క్యాపిటల్ అనేటువంటిది చెప్తా దీన్ని గూడా. పెయిడ్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్, రిజర్వ్స్ మస్ట్ బి నాట్ లెస్ థాన్ 5,00,000
అంటే పెయిడ్ క్యాపిటల్ గానీ, రిజర్వ్స్ అంటే బ్యాంకింగ్ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ ఉంటాయి గదా! ఇవి మస్ట్‌గా ఎట్టి పరిస్థితి గూడా 5,00,000 కంటే తక్కువ ఉండరాదు. 5,00,000 కంటే మించి ఉండొచ్చు గానీ, తక్కువ ఉండకూడదు. నంబర్ 1 క్రైటీరియా. నంబర్ 2 క్రైటీరియా వచ్చేసి ఆర్‌బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. డిపాజిట్ యొక్క ఇంట్రెస్ట్ ఇప్పుడు డిపాజిటర్స్ అంటే మనమే కదా! డిపా డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళ బ్యాంక్‌ని రన్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళని గుర్తించి ఆర్‌బీఐ అనేటువంటిది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డౌట్ రావచ్చు. ఫస్ట్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటో చెప్తాం. ఆల్రెడీ ఇంతకు ముందు గూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ నథింగ్. పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏదైతే అమౌంట్ బ్యాంకింగ్ వద్ద ఉందో, బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది గదా! ప్రతి దాంట్లో బ్యాంక్‌లో గూడా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. అందులో చేసే ఓనర్స్ కానీ, ఓనర్స్ ఇన్వెస్ట్ చేసుంటారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు గూడా ఉంటారు. 100% గవర్నమెంటే ఉండాలి అనే గ్యారంటీ లేదు. ఆ యొక్క ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఆహ్, ఉ ఉ అంటే ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో గూడా ప్రైవేట్ ఉంది, ఫారెన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఉంది. తర్వాత చెప్తానవి. ఇందులో సారీ పెయిడ్ క్యాపిటల్ అనేటివి ఇంకా ప్రైవేట్ బ్యాంకే తీసుకో, లేదంటే గవర్నమెంట్ బ్యాంక్‌లో ఏదైనా సరే క్యాపిటల్ గవర్నమెంట్ బ్యాంక్ ఆల్రెడీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌గా ఉండిపోతాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. ఏదైనా ఒక బ్యాంక్ ఉందబ్బా! అది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకా కావాలి అనుకుంటే పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి. పెయిడ్ అప్ క్యాపిటల్ రిజర్వ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అనేటువంటివి 5,00,000కి తగ్గి ఉండరాదు అంటున్నా. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే బ్యాంక్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో ఆ ఓనర్స్ ఉంటారు గదా! వాళ్ళ అమౌంటు కొంతమంది షేర్స్ గూడా పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000తో షేర్ రిలీజ్ చేశారనుకో. ఒక 10 మంది కొన్నారనుకో, 1,00,000 అయిపోతుంది. అలా కొంతమంది షేర్ రూపంలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక క్యాపిటల్, ఒక మూలధనం ఆల్రెడీ పెయిడ్ చేసినటువంటి ఒక మూలధనం. అంటే అదే ఆ మూలధనమే బ్యాంక్ యొక్క బేస్ అది. ఆ మూలధనం మీదనే బ్యాంక్ అనేటువంటిది నిలబడి ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు నువ్వు బిజినెస్ చేయాలనుకుంటావు. నీ దగ్గర ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి గదా! అమౌంట్ ఉండాలి గదా! ఆ అమౌంట్‌ని తీసేస్తే నీ యొక్క బిజినెస్ నిలబడుతుందా? నిలబడదు గదా! కొలాప్స్ అవుతుంది. కాబట్టి పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఒక మూలధనము. ఓనర్స్ ఇన్వెస్ట్ చేసుంటారు. కొంతమంది షేర్ హోల్డర్ ఇన్వెస్ట్ చేసుంటారు. ఆ అమౌంటు ప్లస్ రిజర్వ్స్ అమౌంటు. బ్యాంక్ ఏం చేస్తుందంటే కొంత అమౌంట్‌ని రిజర్వ్ చేస్తుంది. బ్యాంక్ అనేటువంటిది బ్యాంక్స్‌కి ప్రాఫిట్స్‌లొస్తాయి. అంతే గదా! ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారనుకో. ఒక ముగ్గురు ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఆ ముగ్గురు కలిసి ఒక 10 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఈ 10 క్రోర్స్ మీద వాళ్ళకి ఒక 5,00,000 5,00,000 అవసరం లేదు. 10 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. సరే 10,00,000 10,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకో. 10 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. 10 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చిందనుకో. ఇప్పుడు ముగ్గురున్నారు గదా! 10 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినారు. ఈ యొక్క సరే 9,00,000 చూద్దాం. ఎందుకంటే 9,00,000 అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి బాగుంటుంది గదా! సరే 10,00,000 చూద్దాంలే ఏమవుతుంది. 10 ల 10,00,000 కదా! 10,00,000 ఈ ముగ్గురు పంచుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాఫిట్ డివిడెండ్ అంటారు దాన్ని. ఏదైతే ఒక ఇన్వెస్ట్‌మెంట్ మీద ప్రాఫిట్ ఒస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క డివిడెంట్ అనేటువంటిది షేర్ జేసుకోవాలి. అంటే ముగ్గురికి ఈచ్ పర్సన్‌కి 3,00,000 వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 కూడా డిస్ట్రిబ్యూట్ కావాలంటే చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్ రూపంలో పక్కన ఉంచేస్తారది. అంటే రిజర్వ్ మాదిరి బ్యాంక్‌లోనే పక్కన పెట్టడం జరుగుతుంది. ఈ 1,00,000 1,00,000ను కూడా మనం ఏమంటామంటే రిజర్వ్స్ అంటావు. అంటే వాళ్ళ డివిడెంట్లు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ అన్నీ పోగా కొంత అమౌంట్‌ని పక్కన తీస్తారు రిజర్వ్స్ రూపంలో. వాటినేమంటామంటే రిజర్వ్స్ అంటాము. ఈ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అన్నటువంటి 5,00,000ని అంటే లెస్ థాన్ 5,00,000 ఉండకూడదు. నాట్ లెస్ థాన్ 5,00,000 ఉండకూడదు. అదొక రికగ్నైజేషన్. ఆర్‌బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఇక్కడ డౌట్ రావచ్చు. 5,00,000 అంటే ఏముంది? ఇది చిన్న అమౌంట్ గదా! ఇప్పుడు
అందరి దగ్గర ఉంటుంది 5,00,000 చూపిచ్చి నేను బ్యాంక్ ఓపెన్ జేసుకోవచ్చు గదా! ఇంగ ఏముంది 5,00,000 ఉంది గదా! అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్పొచ్చు. ఇక్కడ ఈ క్రైటీరియా ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? నీ దగ్గర 5,00,000 ఉంది గాబట్టి నువ్వు బ్యాంక్ నేను బెట్టేస్తాను. నాకు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వు అని కాదిక్కడ. మినిమమ్ దానికంటే తక్కువ ఉండకూడదు. అంటే దానికి మించి ఉండాలి. అంటే ఎంత ఉండాలి అనేది ఆర్‌బీఐ డిస్క్రిషనరీ పవర్. దాని యొక్క స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అది జెప్తుంది. నీ దగ్గర 100,00,00,000 ప్రెజెంట్ 100,00,00,000 200,00,00,000 ఉంటే సరే మీకు ఆ స్టేటస్ ఇస్తాంలే అంటుంది. అంతేగాని 5,00,000 10,00,000 తీసుకుపోయి మా దగ్గర డబ్బులున్నాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వండి అంటే ఇవ్వరట. అంటే మినిమమ్ అంత తక్కువ ఉండకూడదు అనేదే గాని ఇక్కడ లిమిట్ సెట్ చేయలేదిక్కడ. ఇక్కడ మళ్ళీ అందరూ ఏమనుకుంటారంటే ఆహా! అంటే 5,00,000 కింద ఉంటే కాదు. 5,00,000 పైన ఉంటే ఇవ్వుమని అని కాదు. ఇక్కడ పైన తక్కువ ఉండకూడదు గానీ, పైన ఎంత ఉండాలి అనేటువంటి డిసైడ్ చేసేటువంటిది ఆర్‌బీఐ చేతుల్లో ఉంటుంది. ఆర్‌బీఐ ఈవెన్ 100,00,00,000 ఉన్నా సరే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో ఒక్కొక్కసారి ఇన్‌క్లూడ్ చేయకపోవచ్చు ఆర్‌బీఐ. తన ఇష్టం. ఎందుకంటే సెకండ్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయట్లేదేమో. డిపాజిట్‌లు అంటే ప్రజలు డిపాజిటర్స్ ఎవరుండారో నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంది. వాళ్ళ డిపాజిటర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకు తిరిగి ఇవ్వడం లేదు. కరెక్ట్ టైంకి అసలు వాళ్ళ యొక్క ఎఫ్‌డీలను గూడా ఇస్తే మా దగ్గర అమౌంట్ లేదని తిరిగి పంపించేస్తున్నారు. ఒక బ్యాడ్ ఏమంటారు? బ్యాడ్ ఇమేజ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు. అలాంటప్పుడు గూడా ఆర్‌బీఐ ఇవ్వదు. షెడ్యూల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్‌ని. ఈ 2 కూడా ఆర్‌బీఐ యాక్ట్‌లో మెన్షన్ చేయబడుంది. ఆర్‌బీఐ యాక్ట్ 1934లో చెప్పబడి ఉంది. ఈ క్రైటీరియా ఉంటే అంటే అంతే గదా! ఆర్‌బీఐ యాక్ట్‌లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ సెకండ్ షెడ్యూల్ ఉంది గదా! సెకండ్ షెడ్యూల్‌లోనే మెన్షన్ చేయబడి ఉంది. ఇంత ఉంటే మీరు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ మాదిరి స్టేటస్ ఇవ్వండి అని. అది ఆర్‌బీఐ డిస్క్రిషనరీ పవర్ అంటారు దాన్ని. అంటే డైరెక్ట్ క్వెషన్ గూడా అడగొచ్చు. ఎలా అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అనేటువంటిది పేడ్ అప్ క్యాపిటల్ అంటే రిజర్వ్ మస్ట్ బి నాట్ లెస్ థాన్ 5,00,000 అని ఆర్‌బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా ఫాలో కావాలని ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఆప్షన్ కరెక్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతదక్కడ. దాన్ని మనం ఏమంటామంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఒక్కసారి ఏం చదివామో ఎందుకంటే మళ్ళీ ఇంత ఇంత క్లియర్‌గా ఇంత డీటెయిల్‌లో మళ్ళా మర్చిపోతా ఉంటాను కాబట్టి టైప్స్ బ్యాంకింగ్ సెక్టార్, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్ చదవడం జరుగుతుంది. అందులో 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి అని జెప్పాను. ఏమేమున్నాయి? కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 3 బ్యాంక్సెస్ ఉన్నాయని జెప్పాను. అందులో భాగంగా మనం జెప్పేదేందంటే కమర్షియల్ బ్యాంక్ గురించి చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ బ్యాంక్‌లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఆర్‌బీఐ యాక్ట్‌లోని సెకండ్ షెడ్యూల్‌లో లిస్ట్ అయినటువంటి బ్యాంక్స్ అన్నింటిని కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. అలా ఒకవేళ లిస్ట్ కాని బ్యాంక్స్ అన్నిటిని కూడా నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌కి బెనిఫిట్ ఏంటి? అంటే బెనిఫిట్ అంటే ఆర్‌బీఐ నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఆర్‌బీఐ ఇవ్వడం జరుగుతుంది. వాటి స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ కేర్ ఆర్‌బీఐ నుండి ఉండడం జరుగుతుంది. మీరే నా మీరు మా దేశానికి చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీకు ఒక స్పెషల్ ప్రియారిటీ ఉంటుంది వాళ్ళకి. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంత స్పెషల్ ప్రియారిటీ ఉండదు. బ్యాంక్ రేట్‌కి గాని, రెపో రేట్‌కి అమౌంట్ ఇవ్వడం గాని, ఇలా అన్నిటికి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు ఇవ్వరు. అంటే 100% ఇవ్వరా అంటే, ఒకవేళ ఇవ్వరు అనే ఆప్షన్‌లో పెడితే ఇవ్వరు అని పెట్టేసేయాల. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో లిబరల్‌గా ఉన్నప్పుడు వేరే రూపాలలో గూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెయ్యరు, అసలివ్వరు అని చెప్పడానికి వీలు లేదక్కడ. సరే. స్టేటస్ కావాలంటే పేడ్ ఆఫ్ క్యాపిటల్ రిజర్వ్స్ అనేటువంటివి కూడా నాట్ లెస్ థాన్ 5,00,000 ఉండాలి. ఉండకూడదు. అంటే 5,00,000 కంటే తక్కువ ఉండకూడదు.
తర్వాత ఆర్‌బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఈ అప్పుడు మాత్రమే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. సరే, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌ని ఈ యొక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌ని మరలా 4 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటొచ్చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. రెండోదొచ్చి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. మూడోదొచ్చేసి ప్రైవేట్ సెక్టార్ ఫారెన్ బ్యాంక్స్. నాలుగోదొచ్చి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్‌బీస్ అంటాం. ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌ని మరలా 4 విధాలుగా 4 టైప్స్‌లో డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటొచ్చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌గా చెప్పడం జరుగుతుంది. లైక్ మన ఎస్‌బీఐ గాని, కెనరా బ్యాంక్ గాని, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ చెప్తాం వాటి గురించి గూడా. తర్వాత ప్రైవేట్ బ్యాంక్, ప్రైవేట్ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ గాని, తర్వాత ఫారెన్ బ్యాంక్ ఉంది. సిటీ బ్యాంక్ అని తర్వాత అమెరికన్, అమెరికన్ బ్యాంక్ గూడా ఒకటుంది. తర్వాత ఆర్ఆర్‌బీస్, ఆర్ఆర్‌బీస్ ఉంటాయి గదా! ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని కొన్ని గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి. అవన్నీ. ఇవన్నీ కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో భాగంగా 4 టైప్స్‌లో డివైడ్ చేయడం జరిగింది. సరే, ఒక్కొక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్‌గా చర్చించుకుందాం. ఓకే. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటేనే ఫస్ట్‌గా గుర్తొచ్చే బ్యాంక్ ఏది? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటేనే ఫస్ట్‌గా గుర్తొచ్చే బ్యాంక్ ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం హిస్టరీ ఉంది. దాని మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు ఆర్‌బీఐ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సరే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ కన్నా ఓల్డెస్ట్ బ్యాంకా? యంగెస్ట్ బ్యాంకా? ఆర్‌బీఐ కన్నా ఓల్డెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎలానో మీకే అర్థమవుతుంది. 1921కి ముందు 3 బ్యాంక్స్ ఉండేవి. ఏ బ్యాంక్ ఉండేది? బ్యాంక్ ఆఫ్, ఆల్రెడీ ఇంతకు ముందు గూడా చెప్పాను నేను. బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ కోల్‌కత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే. ఈ 3 బ్యాంకులు ఉండేవి. ఈ 3 బ్యాంకులను మనం కలిపి ఏమంటామంటే ఇంపీరియల్, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం. బాంబే, ఇది ప్రిన్స్లీ స్టేట్. ప్రొవిన్షియల్ లెవెల్‌లో ఉండేటువంటి బ్యాంక్స్ అప్పట్లో. బట్ 19 అదే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు కన్వర్ట్ చేయడం జరిగింది? 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ మూడింటిని మెర్జ్ చేసి ఒక ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. ఇది ప్రిన్స్లీ స్టేట్ ఒక సారీ ప్రొవిన్షియల్ లెవెల్‌లో ఉంటారు కదా! ఏమంటాము తెలుగులో? సరే, ప్రొవిన్షియల్ లెవెల్ తెలుగులో వచ్చేసి సరే, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటాం గదా! మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ స్టేజ్ అంటాం గదా! ఆ లెవెల్‌లో ఉండేటువంటి బ్యాంక్స్. వీటిని 2021లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఈ యొక్క ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 1955లో నేషనలైజేషన్ అనొచ్చు మనం. ఓకే. నేషనలైజేషన్ అనుకోవచ్చు, పర్లేదు. నేషనలైజ్ చేసుకొని దీన్ని గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్‌గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1955లో. అప్పుడే దీని పేరు ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు జరగడం జరిగింది? 1955లో. 1955కు ముందు ఎస్‌బీఐ పేరేంటి? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంతవరకు? 1921 వరకు. 21కి ముందు ఎస్‌బీఐ యొక్క పేరేంటి? బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ కోల్‌కత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే అనేటువంటి పేర్లతో పిలిసేవారు. సరే, ఇక్కడితో ఎస్‌బీఐ అనేటువంటి ఎవాల్యుయేషన్ జరిగింది. సరే, బాగానే ఉంది. నా నెక్స్ట్ వచ్చేసి 1960 వచ్చింది. 1960 55లో వచ్చేసి ఎస్‌బీఐ అనేటువంటిది పేరు మార్చి గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీగా మనము దాన్ని డెవలప్ చేసినాము. నేషనలైజ్ చేసాము. 1960 అంటే కరెక్ట్ ఒక 5 సంవత్సరాల తర్వాత
7 బ్యాంక్స్‌ని 7 బ్యాంక్స్‌ని ఎస్‌బీఐకి అసోసియేట్ చేయడం జరిగింది. అనుబంధ సంస్థలుగా పెట్టడం జరిగింది. అనుబంధ బ్యాంక్‌లా చేయడం జరిగింది. ఆ యొక్క బ్యాంక్‌లే ఆ బ్యా ఆ యొక్క 7 బ్యాంక్స్ అంటే ఆ యొక్క 7 బ్యాంక్స్ అంటే ఈ యొక్క ఎస్‌బీఐ అనేటువంటి అక్వైర్ చేసుకుంది. అసోసియేట్ బ్యాంక్ అంటాం కదా! దాని యొక్క ఆధీనంలో ఉండడం జరిగింది. ఆ బ్యాంక్ పేరేంటంటే మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర 5, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎనిమిదోది స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్. 8 కాదు, 7 కాదు, 8 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఈ యొక్క 8 బ్యాంకులను అసోసియేట్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, ఇదొచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్. ఈ యొక్క 8 బ్యాంకులలో 1960లో 1960లో వీటిని అసోసియేట్ చేయడం జరిగింది. అనుబంధ బ్యాంకులుగా యాడ్ చేయడం జరిగింది. 2008లో 2008లో ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్‌బీఐలోకి పూర్తిగా మెర్జ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర 2008 తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర లేదు. పూర్తిగా ఎస్‌బీఐలోకి విలీనం కావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రని కూడా ఎస్‌బీఐగానే పిలవడం జరిగింది. మెర్జ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అసోసియేటెడ్‌గా ఉండేది. ఇప్పుడు మెర్జ్ చేశారు. 2010లో వచ్చేసి 2010లో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ఉంది గదా! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ని పూర్తిగా ఇండోర్‌ని గూడా మధ్యప్రదేశ్‌లో ఉంటుంది ఇండోరు. ఇండోర్‌ని గూడా పూర్తిగా ఎందులోకి మెర్జ్ చేయడం జరిగింది? ఎస్‌బీఐలోకి మెర్జ్ చేయడం జరిగింది. 2010లో ఎస్‌బీఐలోకి మెర్జ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా వచ్చేసేసి 2017 ఈ యొక్క 2017లో ఆల్రెడీ 2 అయిపోయినాయి గదా! రిమైనింగ్ 6 బ్యాంక్స్‌ని కూడా రిమైనింగ్ ఏవైతే 6 బ్యాంక్స్ ఉన్నాయో, ఆ యొక్క 6 బ్యాంక్స్‌ని కూడా మెర్జ్ చేయడం జరిగింది. ఎందులో? ఈ యొక్క ఎస్‌బీఐలో. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండేది. ఇప్పుడుందా? లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉండేది. ఇప్పుడుందా? లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ వీటన్నిటిని కూడా 2017లో మెర్జ్ చేయడం జరిగింది. అంటే ఇంకా నో మోర్ ఎగ్జిస్ట్ ఈ బ్యాంక్స్. ఇంకా ఈ బ్యాంక్‌లను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే పిలవాలా. ఇప్పుడు ఒకే ఒక్క బ్యాంక్ ఉంది. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు ఈ స్టేట్ బ్యాంక్ యొక్క పిల్లలే ఇవన్నీ కూడా. పిల్లలు అనకూడదులే. ఎందుకంటే వాటి నుండి వచ్చింది గాదు. బయట నుండి వచ్చి అందులో కలుపుకునేవి గాబట్టి ఇంతకుముందు సెపరేట్‌గా ఉండేవి. ఒక బాడీగార్డ్ మాదిరి. అంటే బాడీగార్డ్ గూడా ఒక సపోర్టర్స్‌గా ఉండేవి. అంటే వీటి పర్యవేక్షణలో ఉండేవి. పెంపుడు పిల్లలు అనుకో ఇవి. ఇంతకుముందు పెంపుడు పిల్లలో, ఈ పెంపుడు పిల్లలను కాస్త తనలో కలుపుకుంది అనుకో. ఇలా 1960లో వచ్చేసి మొదలైన ఈ ప్రస్థానం 2017లో ఎండ్ అయిపోయింది. ఎస్‌బీఐలోకి విలీనం అయిపోవడం జరిగింది. ఇది ఎస్‌బీఐ గురించి బ్రీఫ్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చి ఎస్‌బీఐ అనేది హైయెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. అంటే చాలా ఎక్కువ అకౌంట్లున్నాయి అందులోనే. టాప్ మోస్ట్ బ్యాంక్‌లలో నంబర్ 1 ప్లేస్‌లలో ఏదన్నా ఉందా అంటే అది
మన ఎస్‌బీఐ. సరే, ఇప్పుడు నేషనలైజేషన్ బ్యాంక్ గురించి చెప్దాం. నేషనలైజేషన్ బ్యాంక్. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఎప్పుడు చేశారు? 1969లో ఒకసారి చేశారు. 1980లో ఒకసారి చేశారు. అంటే నేషనలైజేషన్ బ్యాంక్స్ ద్వారానే నేషనలైజ్డ్ బ్యాంకు ఏర్పడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా? వేటి ద్వారా నేషనలైజ్డ్ బ్యాంక్ ఏర్పడాయి? ఈ నేషనలైజేషన్ బ్యాంక్ ద్వారానే నేషనలైజ్డ్ బ్యాంక్ ఏర్పడడం జరిగింది. 1969లో ఒకసారి నేషనలైజేషన్ బ్యాంక్ చేశారు. ఎవరు చేశారంటే ఇందిరాగాంధీ గారు చేశారు. ఇక్కడ కూడా ఇందిరాగాంధీ గారే చేశారు. ఎందుకు చేశారు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మనకు ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో రీజన్ ఏంటి అని అడిగితే దానికి ఫస్ట్ నంబర్ 1 రీజన్ వచ్చేసి కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఫ్యూ పీపుల్. అంటే ఏదైతే వెల్త్ ఉంటుందో అది కొంతమంది చేతుల్లోనే ఉండడం జరుగుతుంది. వీళ్ళే మళ్ళీ మళ్ళీ వెల్త్‌ని క్రియేట్ చేయడం వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే పెట్టడం జరుగుతుంది. కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేటువంటిది కొంతమంది చేతుల్లోనే ఉండడం జరుగుతుంది. నంబర్ 1 రీజన్. దాన్ని దాన్ని అరికట్టడానికి ఇది ఒక రీజన్స్ ఆఫ్ నేషనలైజేషన్ బ్యాంక్. కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్‌ని కొంతమంది చేతుల్లో ఉండకుండా చేయడానికి, అది పబ్లిక్‌లో ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి గవర్నమెంట్ అనేటువంటిది ఇందిరాగాంధీ గారనేటువంటి వాళ్ళు ఈ యొక్క బ్యాంక్‌లను నేషనలైజేషన్ చేయడం. అవి ప్రైవేట్ బ్యాంకు గవర్నమెంట్ తీసుకుంది. వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అవి కేస్ జరిగాయి. మనం పాలిటీలో ఎళ్ళినప్పుడు ఆ కేస్ గురించి చెప్తాము. దాని తర్వాత కొన్ని అమెండ్మెంట్ యాక్ట్‌లు జరిగాయి. కాన్స్టిట్యూషన్‌లోన అమెండ్మెంట్‌లు జరిగాయి. అప్పుడు తర్వాత అక్కడ చెప్తాను. సరేనా? సరే. ఇలా ఆహ్, న క ఆహ్, ఏమంటారు? వెల్త్ అనేటువంటి కొంతమంది చేతుల్లో ఉండకుండా ఉండడానికి నంబర్ 1. నంబర్ 2 ఏమైంది మెయింట్ ఆహ్, మెయిన్‌గా ఏందంటే ఈ యొక్క ఈ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే అర్బన్ ఏరియాలలోనే కాన్సంట్రేట్ చేసున్నాయి. రూరల్ ఏరియాలోకి రావడం లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాలో ప్రాఫిట్ ఉండదు. అర్బన్‌లో అయితే సిటీస్‌లో అయితే ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్యాంక్ ఎక్స్‌పాన్షన్‌ని రూరల్ ఏరియాకు ఎక్స్‌పాండ్ చేయడానికి ఈ యొక్క నేషనలైజేషన్ బ్యాంక్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు రూరల్ ఏరియాలోనే ఎక్కువ కాన్సంట్రేషన్ అయ్యేది. ఎప్పుడైతే నేషనలైజేషన్ బ్యాంక్ చేశారో అప్పుడు ఈ యొక్క బ్యాంక్ యొక్క విస్తరణ అనేటువంటిది రూరల్ ఏరియాకి కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. మా బ్రాంచ్ వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రైవేట్ ప్రైవేట్ డామినేషన్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్‌ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కూడా తీసుకురావడం జరిగింది. అంటే ప్రైవేట్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైపోతుంది. వాటి ఎట్టైనా సరే వాళ్ళను చెక్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రైవేటైజేషన్ బ్యాంక్ అనేటువంటిది సారీ నేషనలైజేషన్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఈ యొక్క నేషనలైజేషన్ బ్యాంక్ అనేటువంటిది రీజన్ ఉన్నాయి. కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేటువంటి అది కాదు. ఇప్పుడు మనము ఇక్కడ వరల్డ్ వైస్ ఎకనామిక్ సిస్టమ్‌ని చూసుకున్నామనుకో, ఇప్పుడు ఇజ్రాయెల్ అనేటువంటిది అంత రిచెస్ట్ కంట్రీగా ఏ విధంగా అయింది? అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ కంట్రీస్‌లలో ఇజ్రాయెల్ కూడా వన్ ఆఫ్ ద కంట్రీగా మారడానికి గల కారణాలు ఏంటి? బ్యాంకింగ్ సిస్టమ్ తన హ్యాండ్ ఓవర్‌లోనే పెట్టుకోవడం. వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమే తన హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయా? ఈ అరబ్ కంట్రీస్ అన్ని దేశాలు ముస్లిం దేశాలు. ఇక్కడ ఎక్కడైతే ముస్లిం దేశాలుంటాయో, అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది అంత ఎవాల్యుయేషన్ కాదు. ఎందుకంటే, ముస్లిమ్స్‌లో వడ్డీ వ్యాపారం అనేటువంటిది హరామ్ అంటారు. హరామ్ అంటే నిషేధం. తినకూడదు.
అంటే వడ్డీకి డబ్బులివ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్‌లలో విపరీతమైన డబ్బు వచ్చేసింది. ఎందుకంటే పెట్రోల్ తీస్తున్నారు, అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఇంగ ఎక్కడ దాసిపెట్టుకుంటారు? వీళ్ళు ఏం చేసినారంటే, సరే వాళ్ళ దేశంలో ఎట్టా దాచిపెట్టుకోలేరు. ఈ అరబ్ షేకులన్నీ పోయి అమెరికాలో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, బ్యాంకులలో డిపాజిట్ చేయడం పెట్టారు. ఈ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్స్, బ్యాంకు మెయింటైన్ చేసేది అందరెవరు? ఈ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళే గదా! వరల్డ్ బ్యాంక్ కాడనుండి, ఐఎంఎఫ్ కాడనుండి అందరిని హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకుంది ఇజ్రాయెల్. అలా వీళ్ళందరూ పోయి బ్యాంక్‌లో పెడతారు. వాళ్ళకేదో తక్కువ ఇంట్రెస్ట్‌కి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. పక్కన వేరే దేశాలు అడిగితే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్‌తో ఇవ్వడం. ఆబ్వియస్‌గా బ్యాంక్స్ అంతే గదా! ఇప్పుడు ను ను నీకు ఎఫ్‌డి చేస్తావు. నీకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. వేరే వాళ్ళు లోన్ కోసం వస్తాడు. నీకిచ్చిన ఇంట్రెస్టే వాళ్ళకి గూడా ఇవ్వడం జరుగుతుందా? లేదు గదా! కాబట్టి ఇక్కడ సేమ్ వాళ్ళు గూడా అలా చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పడం రీజన్ ఏందంటే ఎవరు ఎవరి చేతిలో ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంటుందో, ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్. ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంటుందో, వాళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించడానికి అంటే చాలా ఆస్కారం ఉంది. అంటే పుష్కలంగా మెరుగైన అవకాశాలున్నాయి అని చెప్పడం. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులలో ఉంది. ఈ యొక్క హ్యాండ్ ఓవర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ ప్రైవేట్ హ్యాండ్ ఓవర్‌లో ఉంటే, గవర్నమెంట్ అనేటువంటి ప్రైవేట్ మీద డిపెండ్ ఉంటుంది ప్రతి రూపాయికి. అలా కాదురా ఫస్ట్ నేషనలైజేషన్ చేసి, ఆ డబ్బు అనేటువంటిది నా దగ్గర నుండి మీకొచ్చే విధంగా చేస్తాననేటువంటి ఉద్దేశ్యంతో లాగడం జరిగింది. దాంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. క్రెడిట్ ఇవ్వండిరా అంటే ఇవ్వరు వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు. ఫార్మర్స్‌కి. వాళ్ళొస్తారు, క్రెడిట్ ఇవ్వరు. 1990 వరకు గూడా మీరు చూసుకోండి కావాలంటే, ఈవెన్ నేషనలైజేషన్ బ్యాంక్ తర్వాత గూడా మనకి రైతుల ఆత్మహత్యలు ఇంత జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, వీళ్ళకు సరియైన క్రెడిట్ బ్యాంకింగ్‌లో ఇవ్వకపోవడమే. వీళ్ళు వడ్డీ వ్యాపారాల దగ్గర ఎళ్తారు. రూ. 5 వడ్డీకి, రూ. 10 వడ్డీకి తీసేసుకుంటారు. అవి కట్టలేరు. అవి రూ. 5, రూ. 10 వడ్డీలు ఎలా ఉంటాయో పాపపు వడ్డీ. వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీలు పెరిగిపోయి పాపం లాస్ట్‌కు మన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్‌కెళ్ళిపోతాది. అదే అదే గవర్నమెంట్ అదే ఆలోచించింది. అదే మనం తీసుకుంటే వాళ్ళకు 4% ఇంట్రెస్టేజ్‌కి ఇవ్వచ్చు. అంటే పావలా వడ్డీకి. రూ. 10 వడ్డీ ఎక్కడ? పావలా వడ్డీ ఎక్కడ? పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి మనం పంటను ఎంకరేజ్ చేయవచ్చు. కాబట్టి బ్యాంకింగ్ మన చేతుల్లో ఉంటే మనం రైతులకు ఆదుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్‌తో ఈ యొక్క నేషనలైజేషన్ బ్యాంక్ చేయడం జరిగింది. సరే సక్సెస్ అయిందా? ఈ నేషనలైజేషన్ బ్యాంక్ అనేటువంటిది? రీజన్స్ అనేటివి ఎగ్జామ్‌లో అడిగితే ఇవే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ అయిందా నేషనలైజేషన్ బ్యాంక్ అనేటువంటిది? యెస్. నేషనలైజేషన్ బ్యాంక్ అనేటువంటిది చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఏ విధంగా సక్సెస్ అయిందని చెప్తావు? అంటే బ్యాంక్ యొక్క బ్రాంచెస్ ఎక్స్‌పాన్షన్ అయ్యాయి. రూరల్ ఏరియా వరకు పెనెట్రేట్ కాగలిగాయి బ్రాంచెస్ అనేటువంటివి. సక్సెస్. నంబర్ 1 వచ్చేసి బ్రాంచెస్ అనేటువంటివి ఎక్స్‌పాండ్ కావడం జరిగింది. బ్యాంక్స్ అనేటువంటివి పెరగడం జరిగింది. నంబర్ 2 వచ్చేసి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. చెప్తాను. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే కొన్ని సెక్టార్‌లకు క్రెడిట్ ఇవ్వడం. అగ్రికల్చర్ గాని, ఎడ్యుకేషన్ గాని, ఎంఎస్ఎంఈస్ గాని, తర్వాత సోషల్లీ బ్యాక్వర్డ్ సొసైటీ ఉంటుంది. వాళ్ళకి గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద గాని, వాళ్ళకి స్పెషల్‌గా కొన్ని ఫండ్స్ అలొకేట్ చేయడం. అంటే అలొకేట్ చెయ్యడం అంటే గవర్నమెంట్ ఏం చేయదు. బ్యాంకులకు చెప్పడం జరుగుతుంది. మీరు లోన్‌లు ఇస్తే ఈ స్పెషల్ సెక్టార్ లెండింగ్ ఇవ్వండి. అంటే వీళ్ళకివ్వండి అమౌంట్ అనేటువంటిది. మీ 30% మీరు లోన్‌లు ఇస్తే అందులో 30% వీళ్ళకే 30% మీకు 100 లోన్‌లు ఇస్తే అందులో 35 లోన్‌లు వీళ్ళకే ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకి. పెట్టడంతో వాళ్ళకి గూడా క్రెడిట్ ఇచ్చే రూపంలో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్‌లో వాళ్ళకిచ్చే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్స్ అనేటువంటి మొబిలైజేషన్ అయ్యాయి. లెండింగ్ అనేటువంటిది పెరిగింది. చాలామంది వచ్చేసి గవర్నమెంట్ బ్యాంక్ కదా! చాలామంది డిపాజిట్‌లు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది గవర్నమెంట్ బ్యాంకు. ఇప్పుడు నువ్వు నేను ఎస్‌బీఐని నమ్మినంతగా వేరే బ్యాంకులు ప్రైవేట్ బ్యాంక్ మనం నమ్మము.
ఎందుకంటే ఎస్‌బీఐ అనేటువంటి గవర్నమెంట్ బ్యాంకు. మనకు ఏ ఏ రాత్రి లేసి చూసినా "అరేయ్! నువ్వు రూ. 1,00,00,000 పెట్టుకున్నావురా ఎస్‌బీఐలో" అంటే "ఏం భయం లేదురా నాకు" అని ప్రశాంతంగా పడుకుంటారు. అదే వేరే బ్యాంక్‌లో పెట్టు, రాత్రి కూడా నిద్ర కూడా రాదు నీకు. ఎందుకంటే వాడు ఎత్తేస్తాడో, ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో ఎవడికి అర్థం కాదు. కాబట్టి ఎస్‌బీఐ అనేటువంటిది సేఫ్ అని అంటే ఎస్‌బీఐని నమ్మము. ఎస్‌బీఐ ఎనకాల ఉన్నటువంటి గవర్నమెంట్‌ని నమ్ముతాం మనం. ఎందుకంటే గవర్నమెంట్ మనదే గదా! ఏం చేయరులే వాళ్ళు మోసం చేయరు అనేటువంటి ఉద్దేశ్యంతో మనకుంటది. కాబట్టి దానివల్ల డిపాజిట్‌లు పెరిగాయి. అదే విధంగా లోన్‌లు గూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కు ఇవ్వడం జరుగుతుంది. అంతే గదా! ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్‌లయితే వాళ్ళకు నచ్చిన ఇంట్రెస్ట్ రేట్ పెడతారు. అదే గవర్నమెంట్ ఉందనుకో, గవర్నమెంట్ 10% గాదు. ఖచ్చితంగా 4%కి పావలా వడ్డీకి ఇచ్చేసే వాళ్ళకి. అంటే ఖచ్చితంగా బ్యాంకులు పావలా వడ్డీకి ఇవ్వాలి. ఎందుకంటే హూ ఈస్ ద బాస్? ఓనర్ ఆఫ్ ది బ్యాంక్ ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తే అది ఎవరు ఫాలో కావాలి? బ్యాంకులు ఫాలో కావాలి. నువ్వు పావలా వడ్డీకి ఇవ్వు అంటే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా బ్యాంకులు. దానివల్ల ఏమైంది? క్రెడిట్ పెరిగిపోయింది. రైతులొచ్చి లోన్‌లు తీసుకుంటున్నారు. ఇది హ్యూజ్ సక్సెస్‌గా చెప్పొచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పెరిగింది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటే చాలా మందిని బ్యాంకింగ్ సెక్టార్ వైపు తీసుకురావడం జరిగింది. వుమెన్స్‌ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌ని ప్రతి ఒక్కరిని బ్యాంకింగ్ వైపు నా బ్యాంకింగ్‌లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌ని ఇంకా పెంపొందించడం జరిగింది. వాళ్ళకి లోన్‌లు, ఇన్వెస్ట్‌మెంట్‌లు వాళ్ళ అకౌంట్‌లు ఓపెన్ చేపిచ్చి వాళ్ళకు కొన్ని కొన్ని స్కీమ్‌ల ద్వారా సబ్సిడీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి గూడా దాన్ని మనం ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయడం. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటే ఆల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌లో ఎయిదర్ మెయిల్, ఫీమేల్ ప్రతి ఎవరినైనా అందరిని సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేస్తే దాన్ని ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటారు. అది ఏ రూపానైనా ఇన్‌క్లూడ్ చేసుకో. జన్‌ధన్ యోజన పెట్టావు. ఫ్రీ బ్యాంక్ అకౌంట్ అన్నావు. ఇవన్నీ ఏంటి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో ఒక భాగం. బ్యాంక్‌లకు దగ్గర చేపించడం, వాళ్ళకి ఏదో ఒక రూపంలో అమౌంట్ ఇప్పియడం, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే ఏదో ఒక యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి అమౌంట్ చేరడం, వాళ్ళు బిజినెస్ చేసేలా మనం ప్రోత్సహించడం. ఇవన్నీ కూడా సక్సెస్ కావడం జరిగింది. ఎందులో అంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్‌లో భాగంగా సక్సెస్ కావడం జరిగింది. ఈ యొక్క బెనిఫిట్స్ అండ్ రీజన్స్. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ యొక్క రీజన్స్. సరే ఒక్కసారి ఎందుకంటే ఇది రఫ్ చేసి తుడిపేస్తాను మొత్తం. క్లియర్ చేస్తాను. కాబట్టి మనం మళ్ళీ మర్చిపోకూడదు. స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్‌ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఫస్ట్ ఏం జేసినాము ఎన్ని రకాలుగున్నాయి? కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటి 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటిది చెప్తున్నాము. కోఆపరేటివ్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్ చెప్పుకుంటున్నాం. కమర్షియల్ బ్యాంక్ 2 టైప్స్ ఉంటాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంటే మోస్ట్‌లీ లోకల్ ఏరియాలో ఉండేటువంటి బ్యాంక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంటే సెకండ్ షెడ్యూల్‌లో లిస్ట్ అయినటువంటి బ్యాంక్‌ని మనం షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాము. సెకండ్ షెడ్యూల్‌లో లిస్ట్ అయినంత మాత్రాన రెగ్యులేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు అని కాదు. ఖచ్చితంగా అండర్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారమే వీటి యొక్క యాక్టివిటీస్‌ని చేయాల్సి ఉంటది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌లో బెనిఫిట్ జెప్పాను. ఆర్‌బీఐ అనేటువంటిది కొన్ని ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తుంది. షెడ్యూల్ కమర్షియల్ ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ రూపంలో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బెనిఫిట్ అనేటువంటి నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంతగా ఉండవు అని జెప్పాను. తర్వాత షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ రావాలంటే పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు. పెయిడ్ క్యాపిటల్ గాదు. పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అనేటువంటివి నాట్ లెస్ థాన్ 5,00,000 ఉండాలి. 5,00,000కు తగ్గకుండా ఉండాలి. అంటే 5,00,000కు కింద ఉండకూడదు. పైన ఎంతైనా ఉండు. అది ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుంది. మినిమమ్ ఇప్పుడు 100,00,00,000 500,00,00,000 ఉంటే తప్పనిచ్చి ఒక బ్యాంక్ రన్ చేయలేని స్టేజ్‌లో ఉన్నారు. సరే ఆర్‌బీఐ యొక్క యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. డిపాజిటర్స్ యొక్క ట్రస్ట్‌ని మెయింటైన్ చేయాలి. డిపాజిటర్ యొక్క ఇంట్రెస్ట్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎంతో గ్రహించి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ ఇంట్రెస్ట్ కొలాప్స్ కాకుండా చూడాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంది అని నేను కస్టమర్స్‌ని పట్టించుకోనన్నా ఇవ్వరు స్టేటస్.
సరే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు మరలా 4 రకాలుగా డివైడ్ చేయండి. అవి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నాము. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అన్నాము. ప్రైవేట్ సెక్టార్ ఫారెన్ బ్యాంక్స్ అని చెప్పాను. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పాను. తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌లో భాగంగా ఎస్‌బీఐ గురించి చెప్పడం జరిగింది. ఎస్‌బీఐని 1921లో వచ్చేసి 3 రకాలుగా అంటే సారీ 3 ఏవైతే 3 బ్యాంక్స్ ఉన్నాయో బాంబే, మద్రాస్ ఆహ్, క ఆహ్, బాంబే, మద్రాస్, కలకత్తా. ఈ బ్యాంక్‌ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921లో చేయడం జరిగింది. ఇప్పుడు 1955లో ఎస్‌బీఐగా రూపాంతరం చెందడం జరిగింది. అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 1960లో ఎప్పుడైతే 1960లో 7 బ్యాంక్స్ ఉన్నవి. ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్. ఈ యొక్క అన్ని బ్యాంక్స్ అనేటువంటివి 1960లో 8 బ్యాంక్స్ అనేటువంటి 1960లో ఒక అసోసియేట్ బ్యాంకు కన్వర్ట్ కావడం జరిగింది. 2008లో వచ్చేసి ఎస్‌బీఐలోకి మెర్జ్ కావడం జరిగింది సౌరాష్ట్ర. 2010లో వచ్చేసి ఇండోర్ ఇండోర్ బ్యాంక్ అనేటువంటిది మధ్యప్రదేశ్‌లో ఉంటది గదా! అది గూడా డైరెక్ట్ మెర్జ్ కావడం 2018లో ఆల్ రిమైనింగ్ అన్ని అసోసియేట్ బ్యాంక్స్ ఏదైతే అనుబంధ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్‌బీఐలోకి మెర్జ్ కావడం జరిగింది. 2017లో క్వెషన్ డైరెక్ట్ అడగొచ్చు. ఏ ఇయర్‌లో అన్ని రిమైనింగ్ అన్ని బ్యాంకులు ఎస్‌బీఐలో మెర్జ్ కావడం జరిగింది అంటే 2017లో. బ్యాంకుల పేర్లు గూడా అడగొచ్చు. సౌరాష్ట్ర ఎప్పుడు? 2008లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ఎప్పుడు? 2010లో. ఎప్పుడు అసోసియేట్ అయ్యాయి? 1960లో. ఎన్ని బ్యాంకులు? 7 ఆర్ 8. మాక్సిమం 8 ఇక్కడ 8 ఉన్నాయిక్కడ. సరే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ అంటాం. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ అంటే ఏంటి? అంటే చెప్పాను. దానివల్ల రీజన్స్ ఎందుకు నేషనలైజేషన్ బ్యాంక్ చేయాలి అనేటువంటిది. ఒక క్రెడిట్ అనేటువంటి కొంతమంది చేతుల్లో కాన్సంట్రేట్ అయి ఉండకూడదు. దాంతో దాంతో పాటు ప్రైవేట్ డామినెన్స్ ఉండకూడదు బ్యాంకింగ్‌లో. దాంతో పాటు మెయిన్ రీజన్ ఏందంటే ఇవి ప్రైవేట్ బ్యాంక్స్ అనేటువంటి అర్బన్ ఏరియాకి లొకేట్ అయి ఉన్నాయి. రూరల్ ఏరియాకు స్ప్రెడ్ కావడం లేదు. కాబట్టి ఈ యొక్క అన్ని రీజన్స్ మనకు నేషనలైజేషన్ బ్యాంక్ వైపు తీసుకెళ్ళడం జరిగింది. సరే బెనిఫిట్ ఏమున్నాయి? బెనిఫిట్స్ ఏంది బ్యాంకింగ్ వల్ల అంటే బ్యాంకింగ్ యొక్క బ్రాంచెస్ పెరిగాయి. ప్రైమరీ సెక్టార్ లెండింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్స్ పెరిగాయి. లెండింగ్ లోన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ జరిగింది. నేషనలైజేషన్ బ్యాంక్ ద్వారా. ఇవన్నీ ఉన్నాయి. ఇవ్వడం జరిగింది. ర క్లియర్ చేస్తున్నాను. రైజ్ చేస్తున్నాము. సరే నేషనలైజేషన్ బ్యాంకు ఒక రీజన్ చెప్పాను. నేషనలైజేషన్ బ్యాంక్ యొక్క రీజన్స్ చెప్పడం జరిగింది. నేషనలైజేషన్ బ్యాంక్ యొక్క అడ్వాంటేజెస్ కూడా చెప్పడం జరిగింది. సరే నేషనలైజేషన్ బ్యాంక్స్ ఏ విధంగా 1969లో తీసుకురావడం 1970లో ఎన్ని బ్యాంకులు ఏర్పడ్డాయి? 14 బ్యాంక్స్‌ని నేషనలైజేషన్ చేయడం జరిగింది. ఈ 14 గూడా ప్రైవేట్ బ్యాంకులే. గవర్నమెంట్ బ్యాంక్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 1970లో ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ స్టార్ట్ అయింది మాత్రం 1969లోనే. తర్వాత 1980లో వచ్చేసి రిమైనింగ్ ఒక 6 బ్యాంక్స్‌ని నేషనలైజేషన్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని బ్యాంక్స్? 20 బ్యాంక్స్. 6 ప్లస్ ఇది 20 బ్యాంక్స్. ఈ 20 బ్యాంక్స్‌ని 1980 నాటికి 20 బ్యాంక్స్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. 20 బ్యాంక్స్. బట్ 1993లో 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. అంటే చాలామంది అనుకుంటారు మొన్న 2020లో మెర్జింగ్ జరిగినాయి గదా! అప్పుడే ఏమో మెర్జింగ్ అనేటువంటివి ఇంతకుముందు లేవేమో అనుకుంటారు.
బ్యాంక్ మెర్జ్ 1993లోనే జరిగింది. 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. ఇది కూడా గవర్నమెంట్ బ్యాంకే. ఈ 20లో ఒక బ్యాంకే. దీన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోకి మెర్జ్ చేయడం జరిగింది. ఎప్పుడు 1993లో. దాంతో 20 కాస్త ఎన్ని 19 ఒకటి తగ్గిపోయింది గదా! ఖచ్చితంగా ఒకటి తగ్గిపోతది గదా! కాబట్టి 19గా 19 ఆహ్, న నైన్ట్ 19గా ఫిక్స్ కావడం జరిగింది. అంటే 19 ఉన్నాయి. దాని తర్వాత మనకి సరే ఇక్కడ ఒక్క పాయింట్ మర్చిపోయానిక్కడ. 1920లో 6 బ్యాంక్స్ అన్నాను గదా! 6 బ్యాంక్స్‌లో గూడా ప్రైవేట్ బ్యాంక్ గదా! 200 క్రోర్స్ డిపాజిట్ టైమ్ లయబిలిటీస్. డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ ఏవైతే డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ ఏవైతే బ్యాంక్స్ 200 కోట్లు కలిగినటువంటి డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ అసెట్స్ కలిగినటువంటి బ్యాంక్స్ ఉన్నాయో, వాటి అన్నిటిని సెర్చ్ చేసి 6 ఉన్నాయి ఇండియా వైస్ అనేటువంటివి గుర్తించి, ఈ 6ని నేషనలైజేషన్ చేయడం జరిగింది. ఇది ఒక నేషనలైజేషన్‌లో. ఇదొక్కటే. అంతే. అంత ఇంపార్టెంట్ ఏం గాదు. జస్ట్ ఇదన్నా మీకు అనుకోకుండా 1980లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్‌లో లిమిట్ ఎంత పెట్టారంటే 200 క్రోర్స్ అనేటువంటిది. దానికోసం చెప్పాను తప్పనించి అంతకు మించి ఏం అవసరం లేదు. 1969లో జరిగింది. 14 బ్యాంక్స్. 1918లో 6 బ్యాంక్స్ జరిగాయి. టోటల్ 20 అయిపోయినాయి. దాని తర్వాత 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో కలపడం వల్ల ఇప్పుడు 1993 నాటికి 19 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఉన్నాయి. సరే న్యూ డెవలప్‌మెంట్స్ నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే అర్థమైంది కదా! ఏమేమి ఉన్నాయో చెప్తాను. సరే ఎలాంటి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ప్రెజెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్‌లో జరిగాయి? అంటే నెక్స్ట్ న్యూ డెవలప్‌మెంట్స్ అంటే 1993 తర్వాత ఎలాంటి కండిషన్స్ ఈ నేషనలైజేషన్ బ్యాంక్ చేయడం జరిగిందంటే 2020లో 2020లో 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నానో 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌ని అమాల్గమేషన్ అంటే సమ్మేళనం అని. అంటే అందులో మిక్స్ చేయడం అని. అంటే సమ్మేళనం అంటే 2 మిక్స్ చేసి ఒకటిగా తయారు చేయడం. 2, 3 మిక్స్ చేసి ఒకటిగా తయారు చేయడం అంటారు. 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌ని మిక్స్ చేసి 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌గా చేయడం జరిగింది. ఇప్పుడు 19 దాన్ని మనం మెర్జింగ్ అంటామా? మెర్జింగ్ అనుకో. బ్యాంక్ మెర్జింగ్ అంటుంటారు గదా! అనుకోవచ్చు ఏం గాదు. అప్పుడే మనకు చాలా న్యూస్ గూడా ప్రతిరోజు న్యూస్‌లలో వచ్చేది గదా! మెర్జ్ చేస్తున్నారు 1920లో కరోనా టైంలో. బ్యాంక్స్ అన్నీ మెర్జ్ అయిపోతున్నాయి అనేటువంటి ఒక సర్క్యులేషన్ అనేది బాగా పాస్ అయ్యేది. సరే ఏవేవి ఈ 10 యొక్క ఏవేవి 10 అనేటువంటివి చూద్దాం. ఏ బ్యాంక్ అనేటువంటి ఎందులో మెర్జ్ చేయడం జరిగింది? అంటే సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్. ఇందులో కెనరా బ్యాంక్‌లో, మెర్జ్ చేయడం జరిగింది. ఫస్ట్‌ది సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంకు ఏ దాంట్లో? కెనరా బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. రెండోదేందంటే ఆహ్, యూని యునైటెడ్ బ్యాంక్. యునైటెడ్ బ్యాంక్. ఎందులో ఆహ్, మె మె మెర్జ్ చేయడం? యునైటెడ్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ గూడా ఉంది. ఓరియంటల్ బ్యాంక్ గూడుంది. ఈ ఓరియంటల్ బ్యాంక్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఎందులో మిక్స్ చేశారో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. అమల్గమేషన్ చేయడం జరిగింది. యునైటెడ్ బ్యాంకు ఇది. ఇదొచ్చేసి సిండికేట్ బ్యాంకు. స్టేట్ బ్యాంక్. ఈ సిండికేట్ బ్యాంక్‌ని గూడా మిక్స్ చేయడం జరిగింది. ఎందులో మిక్స్ అయింది? కెనరా బ్యాంక్‌లో మిక్స్ చేయడం జరిగింది. అమల్గమేషన్ చేయడం జరిగింది. సరే
యునైటెడ్ బ్యాంక్‌ని గూడా ఓరియంటల్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. సిండికేట్ బ్యాంక్‌ని గూడా ఆహ్, మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రా బ్యాంక్‌ని, ఆంధ్రా బ్యాంక్‌ని ఎందులో మెర్జ్ చేశారు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. ఏదాన్ని? ఆంధ్రా బ్యాంక్‌ని. ఆంధ్రా బ్యాంక్‌ని ఎందులో? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత అలహాబాద్ బ్యాంక్. అలహాబాద్ బ్యాంక్ ఎందులో? ఇండియన్ బ్యాంక్‌లో. ఇండియన్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. ఈ యొక్క 4 4 చెప్పాను గదా! ఈ 4 మొత్తం 10 బ్యాంక్స్‌ని కలిపి 4 బ్యాంక్స్‌గా మెర్జ్ చేయడం జరిగింది. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లోకి మెర్జ్ చేయడం జరిగింది. యునైటెడ్ బ్యాంక్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోకి చేయడం చెంది. తర్వాత ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ అని కూడా ఉండేది. కార్పొరేషన్ బ్యాంక్ అంటాము. ఆంధ్ర బ్యాంకు అండ్ కార్పొరేషన్ బ్యాంక్. ఈ రెండిటిని కలిపి యూనియన్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత అలహాబాద్ బ్యాంక్‌ని ఇండియన్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. దీంతో 10 బ్యాంకులు కాస్త 4 బ్యాంకులుగా రూపాంతరం చెందడం జరిగింది. సరే, ఇలా మెర్జ్ చేసినప్పుడు ఇప్పుడు మెర్జ్ చేశారు. తర్వాత ఎస్‌బీఐ 2017లో ఎస్‌బీఐలో చాలా బ్యాంకులున్నాయి. ఎస్‌బీఐ 2017లో కూడా కొన్ని బ్యాంకులు ఎస్‌బీఐలోకి మెర్జ్ చేశారు. మొత్తం గందరగోళం మొత్తం అయిపోయిన తర్వాత అట్ ప్రెజెంట్ ఎన్ని బ్యాంకులున్నాయి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్నున్నాయి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్నున్నాయంటే టోటల్ 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్లస్ ఒక ఎస్‌బీఐ ఉంది. టోటల్ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయనుకో. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 12 ఉన్నాయి. ఒక 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏమేమున్నాయి ఒకసారి చూద్దాం. 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏందంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వస్తే ఇండియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. ఇంతకుముందు గూడా మనం ఇండియన్ బ్యాంక్ అన్నాం గదా! అలహాబాద్‌ని ఇండియన్ బ్యాంక్‌లోకి మెర్జ్ చేశారు అని చెప్పాం గదా! అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌లో. అదే ఇండియన్ బ్యాంక్ అనేటువంటిది. నాలుగోది ఏందంటే కెనరా బ్యాంక్. ఆల్రెడీ చెప్పాను గదా! కెనరా బ్యాంక్. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూసీఓ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అనేటి ఒక బ్యాంక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేటివి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇంకా ఏమున్నాయి? కెనరా బ్యాంక్ చెప్పాను గదా! కెనరా బ్యాంక్ చెప్పాను. ఇండియన్ బ్యాంక్ చెప్పాను. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. తర్వాత ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అనేటువంటిది చెప్పాను. ఇంకొక బ్యాంక్ ఏదో ఉంది గదా! ఇంకా సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు సారీ ఎస్‌బీఐ అంట. కెనరా బ్యాంకు, పంజాబ్ సరే ఇంకొక బ్యాంక్ ఏదో ఉంది. అది నాకు గుర్తు రావట్లేదు. సరే ఇవన్నీ కూడా 11 బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి యూసీఓ బ్యాంక్ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్‌సీస్ బ్యాంక్ ఉంది. మొత్తం 11 బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏదో ఉంది. సరే దాంతో పాటు ఎస్‌బీఐ ఒకటుంది. టోటల్ ప్రెజెంట్ ఇండియాలో 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. సెక్టార్ బ్యాంక్.
చెప్పాను గదా! ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకులు అనేటువంటివి ఫస్ట్ నుండే ఉన్నాయి మనకి. బట్ మనము 1969లో నేషనలైజేషన్ చేశాము. తర్వాత 1980లో నేషనలైజేషన్ చేశాము. అప్పుడు కొన్ని బ్యాంకులనేటువంటివి ప్రైవేట్ బ్యాంకులను గూడా ఉండిపోయాయి. అందుకే మనము ప్రైవేట్ బ్యాంకులను 2 విధాలుగా డివైడ్ చేశాము. ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ అనేటువంటిది డివైడ్ చేశాము. ఈ ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటంటే 1969లో, 1980లో నేషనలైజేషన్ చేశాం కదా! బ్యాంకు. అందులో రాని బ్యాంకులు కొన్ని అలానే ఉండిపోయాయి. ప్రైవేట్ బ్యాంక్‌లోనే ఉండిపోయాయి. వాటిని వాటిని మేమేమంటామంటే ఓల్డ్ ప్రైవేట్ బ్యాంక్స్ అంటాము. న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే 1993లో బ్యాంకింగ్ రిఫార్మ్ జరిగింది. అంటే 1993లో నరసింహన్ కమిటీ అనేటువంటిది బ్యాంకింగ్ రిఫార్మ్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్ మేరకు స్ట్రిక్ట్‌గా చెప్పడం జరిగింది. మీరు మీ గవర్నమెంట్ ఏదైతే మన గవర్నమెంట్ ఉందో, మీరు బ్యాంక్‌లని నేషనలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలనుకోకండి. అది మంచి కాన్సెప్ట్ కాదు. కావాలంటే ప్రైవేట్ బ్యాంకులను ఎంకరేజ్ చేయండి. ప్రైవేట్ బ్యాంకులు రావాలి. ప్రైవేట్ బ్యాంకులు ఇంక్రీజ్ కావాలి. అంతేగాని అన్నీ కూడా నేషనలైజేషన్ చేస్తాను అనేటువంటి ధోరణి వద్దు అంటప్పుడు 1991లో 1993లో కాదు 1991లో ఈ యొక్క నరసింహం కమిటీ అనేటువంటిది చెప్పడంతో అక్కడితో మన గవర్నమెంట్ గూడా ఈ యొక్క నేషనలైజేషన్ బ్యాంక్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని పూర్తిగా తీసేసి ప్రైవేట్ బ్యాంక్‌ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రైవేట్‌లు మీరు పెట్టండి. ఆర్‌బీఐతో మీకు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఇప్పిస్తాము. అంటే ప్రైవేట్ బ్యాంకులు గూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ ఉంటుంది. మేము ఇప్పిస్తాము. మీరు ఎకనామిక్ యాక్టివిటీస్‌లో పాలు పంచుకోవచ్చా అంటే అప్పుడు 1993 నుండి మనకు ఐసీఐసీఐ బ్యాంక్ అని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇవన్నీ కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ అని, నెక్స్ట్ వచ్చేసి బంధన్ బ్యాంక్ అని గూడా ఉంది. బంధన్ బ్యాంకు, తర్వాత యెస్ బ్యాంక్, నో బ్యాంక్ గాదు. యెస్ బ్యాంక్. ఈ యెస్ బ్యాంకు ఎలాంటి ఈ యెస్ బ్యాంక్ ఎలాంటి బ్యాంక్ తెలుసా? అస్సలు నో చెప్పదు. అన్నీ యెస్ చెప్తాది. నువ్వు లోన్ తీసుకుంటావా? లోపల పోయినాక యెస్ నీకిస్తా. ఎంత కావాలంటే 2,00,000 కావాలంటే యెస్. 200,00,00,000 యెస్ తీసుకో. ఎంత కావాలన్నా యెస్, యెస్, యెస్ అని పాపం లాస్ట్‌లో 2020లో బ్యాడ్ రూల్స్ పెరిగిపోయాయి దీనికి. లాస్ట్‌కి మూసుకోవాల్సొచ్చింది ఇది బ్యాంకే. అప్పుడు గవర్నమెంట్ ఆర్‌బీఐ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ యొక్క చైర్మన్‌లను మొత్తం మార్చి ఆహ్, అదే 2020లో 2020 ఆర్ 2021 అరౌండ్ ఆ ఇయర్‌లో యెస్ బ్యాంక్ విషయంలో మనం ప్రతిరోజు పేపర్‌లో చూసాం గదా! అది బ్యాడ్ లోన్స్ పెరిగిపోయి పాపం చాలా మందికి లోన్‌లు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు తిరిగి పాపం వీళ్ళకు పేరులోనే యెస్ ఉంది. నో చెప్పే అలవాటు లేదు. అంటే జోక్‌గా చెప్తున్నా ఇది సీరియస్ కాదు. నో చెప్పే అలవాటు లేదు పాపం వీళ్ళకి. వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా పోయారు. లాస్ట్‌కి ఏమైంది? అందరూ ఎగరగొట్టుకుంటా పోయారు. పాపం ఇదే క్రైసిస్‌లో వచ్చింది. తప్పదు మంచోళ్ళ కష్టాలు. సరే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఇది స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఇది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ప్రైవేట్‌లో ఉండేటువంటివి. ఓల్డ్ సిస్టమ్, న్యూ సిస్టమ్. ఇది 1991 నరసింహం కమిటీ రికమెండేషన్ మేరకే ప్రైవేట్ బ్యాంక్‌ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అప్పటి నుండి గవర్నమెంట్ అనేటువంటిది నేషనలైజేషన్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం లేదు. ఉన్న బ్యాంక్‌లనే ప్రైవేట్‌కి ఎట్ట ఇవ్వాలి అని ఆలోచిస్తుంది మన గవర్నమెంటు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్ అంటాం. ఫారెన్ బ్యాంక్స్. ఏంటి ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్ అంటే మామూలుగా అయితే ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్ మనకు ఇండిపెండెంట్ రాకముందు నుండి ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళవి ఫారెన్ బ్యాంక్సే గదా! అవన్నీ కూడా ఉన్నాయి. లేవని కాదు. బట్ 2005లో వచ్చేసి ఆర్‌బీఐ అనేటువంటిది ఒక ల్యాండ్ మార్క్ పాలిసీ తీసుకొచ్చింది. ల్యాండ్ మార్క్ పాలిసీ ఇప్పుడు మనకు ఏ విధంగా తెచ్చారంటే ఈ ల్యాండ్ మార్క్ పాలిసీ ఇంక ఫారెన్ బ్యాంక్స్ అంటేనే 2005
అంతకుముందు అంతకుముందు లేవు అన్నట్టు ఒక క్రియేట్ అయింది. అంటే అంత పటిష్టంగా తీసుకురావడం జరిగింది వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. అంటే అంతకుముందు లేదంటే ఉన్నాయి. లేవని చెప్పట్లేదు. బట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఆర్‌బీఐ 2005లో. ఇది ఇంపార్టెంట్. ఏదో అడగొచ్చు. ఆర్‌బీఐ అనేటువంటిది ఫారెన్ బ్యాంక్స్ కోసము ఏ ఇయర్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయడం జరిగింది. ఇవి ఒక ఫారెన్ బ్యాంక్‌ల కోసం ఒక పవిత్ర గ్రంథం అనుకో. అంటే అంత స్ట్రిక్ట్‌గా ఒక 2005లో లాంచ్ చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు ఇన్ ఇ ఇ ఇన్ ఇన్ని కండిషన్‌లతో ఎప్పుడు లేదు మన ఇండియాలో. అలాంటి కండిషన్‌లు. ఏమని పెట్టింది? మీరు ఏదన్నా బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా నా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎలాంటి యాక్టివిటీ చేయాలన్నా నా పర్మిషన్ లేనిదే మీరు ఏ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ బ్యాంక్‌లో. ప్రైవేట్ ఫారెన్ బ్యాంక్స్ కోసం. నాట్ ప్రైవేట్ బ్యాంక్స్. ఎప్పుడు 5లో తీసుకురావడం జరిగింది. సరే ఈ యొక్క ప్రైవేట్ బ్యాంక్స్ మోస్ట్‌లీ ఎలాంటి యాక్టివిటీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తాయి? వీటి యొక్క ఫోకస్ ఏ విధంగా ఉంటుంది అంటే ట్రేడ్ మీద ఉంటుంది. ట్రేడ్ ఫైనాన్సింగ్ గాని, తర్వాత ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే ఎక్స్‌టర్నల్‌గా మనం ఫారెన్‌లో బారోయింగ్స్ చేస్తాం గదా! అందులో మీరేం జేయాల్సిన అవసరం లేదు. మేము తెచ్చిస్తాం మీకు డబ్బులు. అమెరికన్ బ్యాంక్ ఉన్నది. అమెరికాలో మీకు డబ్బులు గావాలన్నా మేమిస్తాం డాలర్లలో. మీరెందుకు భయపడతారు? మా బ్రాంచ్ అక్కడుంది. ఒక ఫోన్ జేస్తే ఎన్ని డాలర్లు గావాలన్నా అన్ని డాలర్లు మా అకౌంట్‌లో పడిపోతాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉంది మా బ్యాంక్ అనేటువంటిది అలా ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ తర్వాత హోల్‌సేల్ లెండింగ్స్ అనేటువంటిది గాని తర్వాత ఆహ్, కొన్ని ఫారెన్ సర్వీసెస్ అంటాం గదా! ఒక ఫారెన్ సర్వీసెస్ యాక్టివిటీస్‌లో తర్వాత గవర్నమెంట్ యాక్టివిటీస్‌లో అంటే బిల్స్ గాని, బాండ్స్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం లాంటివి దాంట్లలో ఇవి యొక్క బిజినెస్ యాక్టివిటీస్‌లో ఎక్కువ ఈ ఫారెన్ బ్యాంక్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఫారెన్ బాంక్స్‌ది ఇంపార్టెంట్ ఫారెన్ సిటీ బ్యాంక్. ఓల్డెస్ట్ బ్యాంక్ ఇది. ఐ థింక్ ఇది 1902లో వచ్చిందనుకుంటాను. తర్వాత అమెరికన్ ఎక్స్‌పోర్ట్ బ్యాంక్ అనుకున్నాను. ఎక్స్‌పోర్ట్ బ్యాంక్. తర్వాత రష్యాకు సంబంధించినది ఒక డిచి బ్యాంక్ సంథింగ్ ఏదో పేరు ఉంది. దాని పేరు గుర్తు రావట్లేదు. ఇలా కొన్ని సిటీ బ్యాంక్స్ అనేది ఓల్డెస్ట్ అమెరికన్ ఎక్స్‌పోర్ట్స్ బ్యాంక్స్ అనేటి ఒకటుంటుంది. ఇవన్నీ కూడా ఫారెన్ బ్యాంక్స్ 2005లో అనేటువంటిది రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. ఓసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేషనలైజేషన్ బ్యాంక్ జెప్పాను. నేషనలైజేషన్ బ్యాంక్‌లో భాగంగా 14 బ్యాంక్స్ మనం నేషనలైజేషన్ చేశాము. అవి 20 బ్యాంక్స్ మొత్తం 20 బ్యాంక్స్ అయ్యాయి. ఇప్పుడు 1970లో తర్వాత 1980లో 6 బ్యాంక్ టోటల్ ఈ 20లో వచ్చేసి 1993లో వచ్చేసి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత 19 బ్యాంక్స్ అనేటివి 1993లో ఉన్నాయి. 2020లో ఒక హ్యూజ్ మెర్జింగ్ ప్రాసెస్ జరిగింది. 10 నేషనల్ బ్యాంక్స్‌ని 4 నేషనల్ బ్యాంక్స్ చేయడం జరిగింది. సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తర్వాత ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్‌ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తర్వాత అలహాబాద్ బ్యాంక్‌ని ఇండియన్ బ్యాంక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. అమల్గమేషన్ అంటారు. ప్రెజెంట్ ఇండియాలో ఎన్నున్నాయి బ్యాంక్స్? బ్యాంక్స్ ఎన్నున్నాయి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 11 ప్లస్ ఆర్‌బీఐ మొత్తం 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, తర్వాత కెనరా బ్యాంకు, తర్వాత అదే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇవన్నీ గూడా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏమున్నాయి? 2 టైప్స్ ఓల్డ్ బ్యాంక్స్ అండ్ న్యూ బ్యాంక్స్. ఓల్డ్ బ్యాంక్స్ అంటే 1969 అండ్ 1980లో నేషనలైజేషన్ కాని బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్‌ని ఓల్డ్ బ్యాంక్స్ అంటారు. న్యూ బ్యాంక్స్ అంటే 1993 తర్వాత అంటే 1991లో ఆహ్, బ్యాంకింగ్ రిఫార్మ్స్ జరిగాయి గదా! నరసింహన్ కమిటీ రికమెండేషన్ మేరకు దాని తర్వాత ఏర్పడిన బ్యాంక్స్ ఐసీఐసీఐ బ్యాంక్ గాని, హెచ్‌డీఎఫ్‌సీ గాని, తర్వాత యాక్సిస్ బ్యాంక్ గాని, బంధన్ బ్యాంక్ గాని ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్సే. కరెక్ట్ ఇవ్వచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఈస్ ఈ ఈ క్రింది వానిలో
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కానిదేది? ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కానిదేది? ఏమిస్తాడో ఎవరికీ తెలీదు గదా! ఫారెన్ బ్యాంక్స్ అనేటువంటి 2005లో ఆర్‌బీఐ అనేటువంటి ఒక ల్యాండ్ మార్క్ పాలిసీని, ఒక డాక్యుమెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఎలా నడుచుకోవాలి? ఏ విధంగా ఉండాలి? పర్మిషన్ ఎక్కడ ఎలా తీసుకోవాలి? అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క పాలిసీలో క్లియర్‌గా మెన్షన్ చేయడం ఉంది. సిటీ బ్యాంక్ అండ్ అమెరికన్ ఎక్స్‌పోర్ట్ బ్యాంక్స్ అనేటువంటివి మేజర్ బ్యాంక్స్ ఇందులో. సరే, ఇక్కడితో మనకు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ గూడా అయిపోయింది. ఇప్పుడు మనకు ఆర్‌ఆర్‌బీస్ రావడం జరిగింది. ఆర్‌ఆర్‌బీస్. ఆర్‌ఆర్‌బీస్. ఆర్‌ఆర్‌బీ. ఆర్‌ఆర్‌బీ. రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్. ఎందుకు? ఎప్పుడు తెచ్చారో? 1975లో తెచ్చారు. 1975లో తెచ్చారు. ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. 1976లో ఆర్‌బీఐ యాక్ట్ అనేటువంటిది చేయడం ఆర్‌ఆర్‌బీ, ఆర్‌బీఐ గాదు. ఆర్‌ఆర్‌బీ యాక్ట్ అనేటువంటి ఎప్పుడు చేశారు? 1976లో. జస్ట్ ఒక క్వెషన్ ఇవ్వచ్చు. ఆర్డినెన్స్‌గా ద్వారా తెచ్చారా? యాక్ట్ అనేటువంటిది తెచ్చారా? అనేటువంటిది. క్వెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చిస్తాడు. ఆర్‌ఆర్‌బీని రీజనల్ రూరల్ బ్యాంక్‌ని 1975లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క యాక్ట్‌ని 1976లో ఎనాక్ట్ చేయడం జరిగింది అంటారు. అంటే యాక్ట్ వచ్చేసింది 76లో, ఆర్ఆర్‌బీస్ ఎస్టాబ్లిష్ అయింది 75లోనా? అది రాంగ్ స్టేట్‌మెంట్ అని పెడితే మీ మార్క్ పోతది. కాబట్టి 75లోనే వచ్చేసాయి బ్యాంక్స్. బట్ యాక్ట్ మాత్రం 1976లో చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. సరే, ఆర్ఆర్‌బీస్ ఎందుకు తీసుకురావడం జరిగింది? ఎందుకు తీసుకురావాలా? అంటే నేషనలైజేషన్ బ్యాంక్ నేషనలైజేషన్ చేసాం గదా! ఎప్పుడు 1969లో చేసాము. 1980లో చేసాం గదా! అంటే ఇవి ఇంకా ఫుల్‌ఫిల్ చేయట్లేదు వాటి యొక్క కండిషన్స్‌ని. కాబట్టి నేషనలైజేషన్ బ్యాంక్స్ ఇంకా ఫుల్‌ఫిల్ కావట్లేదు అనేటువంటి ఉద్దేశ్యంతో ఆర్ఆర్‌బీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే, ఈ యొక్క ఆర్ఆర్‌బీస్ ఏవైతే నేషనలైజేషన్ బ్యాంక్స్ ఉంటాయో ఆహ్, వా అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంటే ఇంకా వాటి యొక్క రూరల్ ఏరియాలో వాటి యొక్క టార్గెట్‌ని రీచ్ కావడం లేదు అనేటువంటి ఉద్దేశ్యంతో ఆర్ఆర్‌బీని ఇంట్రొడ్యూస్ చేశారన్నారు. ఎవరి రికమెండేషన్ మేరకు ఈ ఆర్ఆర్‌బీని తీసుకురావడం జరిగింది? నరసింహం. నరసింహం వర్కింగ్ గ్రూప్. నరసింహం వర్కింగ్ గ్రూప్ అనేటువంటి ఒక కమిటీ రికమెండేషన్ మేరకు ఆర్ఆర్‌బీస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ డైరెక్ట్ క్వెషన్ ఇస్తాడు. ఆర్ఆర్‌బీస్ అనేటువంటి ఎవరి రికమెండేషన్ మేరకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందంటే, నరసింహం వర్కింగ్ గ్రూప్ అనేటువంటి రికమెండేషన్ మేరకు ఆర్ఆర్‌బీస్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే, ఆర్ఆర్‌బీస్ ఇంట్రొడ్యూస్ చేశారు. 1975లో అన్నావు. యాక్ట్ 1976లో అన్నావు. నరసింహం వర్కింగ్ గ్రూప్ అన్నావు. అంతవరకు బాగుంది. సరే, ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ రేషియో ఏ విధంగా ఉంటుంది? అంటే ఒక ఆర్ఆర్‌బీ నువ్వు ఎక్కడైనా ఒక ఆర్ఆర్‌బీ ఉంది అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా ఉంటుందంటే 50:15:35 రేషియోలో ఉంటుంది. 50 ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. 15 ఎవరు? స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది. 25 ఎవరు? స్పాన్సర్ బ్యాంక్. స్పాన్సర్ బ్యాంక్ యొక్క రేషియోలో. అంటే 50% అనేటువంటి ఈ యొక్క బ్యాంక్‌లో 50% యొక్క ఇన్వెస్ట్‌మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే 15% ఇన్వెస్ట్‌మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేస్తే 35% ఇన్వెస్ట్‌మెంట్ ఒక స్పాన్సర్ బ్యాంక్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ ఆర్ఆర్‌బీకి స్పాన్సర్ బ్యాంక్ కెనరా బ్యాంకే అనుకుంటా. అంటే ఆర్ఆర్‌బీ అంటే దీళ్ళకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఎవరున్నారంటే మనకి కెనరా బ్యాంక్ ఉంటది. థింక్ ఇంతకుముందు వేరే బ్యాంక్ ఉండేది. ఇప్పుడు మళ్ళా మారి ఐ థింక్ కెనరా బ్యాంక్ ఏమో వచ్చింది. అందుకే నా దగ్గర ఏపీజీపీ ఏటీఎం కార్డ్ ఉంటుంది. దాని మీద కెనరా బ్యాంక్ అని రాసుంటుంది. దాని యొక్క లోగో కూడా ఉంటుంది. అంటే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేది స్పాన్సర్ బ్యాంకే కాబట్టి. ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వెషను. ఆర్ఆర్‌బీలో
షేర్ ఏ విధంగా ఉంటుంది? 50:15:35 ఎవరిది ఎక్కువుంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాటా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ వాటా ఓన్లీ 15% ఉండడం జరుగుతుంది. సరే 15 అంటున్నావు. ఆర్ఆర్‌బీస్ అనేటువంటివి డిపాజిట్స్ ఎక్కడి నుండి మొబలైజ్ చేస్తాయి? డిపాజిట్స్ మోస్ట్‌లీ ఎక్కడ డిపాజిట్‌ని మొబలైజ్ చేయడం జరుగుతుంది? అంటే డిపాజిట్‌లు ఎక్కడి నుండో మోస్ట్‌లీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియా నుండి, సెమీ అర్బన్ ఏరియా నుండి వీళ్ళకు ఎక్కువ డిపాజిట్ గాని, ఎఫ్‌డీస్ కానీ అలాంటివి ఎక్కువ గూడా ఈ యొక్క ఏరియా నుండే ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఎవరికి లోన్స్ ప్రొవైడ్ జేయడం జరుగుతుంది? ప్రొవైడింగ్ ఆఫ్ లోన్స్ ఎవరు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది? మోస్ట్‌లీ వీళ్ళు ప్రొవైడ్ చేసే లోన్స్ ఎవరంటే, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ గానీ, రూరల్ ఏరియాలో ఏదన్నా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి గానీ, తర్వాత అగ్రికల్చర్ కోసం గానీ, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ లోన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో గూడా మనం ఆర్‌ఆర్‌బీ తన బ్రాంచెస్ ఓపెన్ చేసి తన ఎకనామిక్ యాక్టివిటీస్‌ని ఇప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన రా కీ ఏరియాలలోను గూడా ఆర్ఆర్‌బీస్ ఉన్నాయి. లేవని కాదు. మోస్ట్‌లీ ఇవి అక్కడి నుండి ఫండ్ రైజ్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలా ఆర్ఆర్‌బీస్ అనేటువంటివి ఈ విధంగా రన్ అవుతున్నాయి. దీని యొక్క మెయిన్ డిపాజిట్స్ ఎక్కడి నుండి వస్తాయంటే రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియా నుండి ఎవరికేసారంటే మార్జినల్ ఫార్మర్స్ గానీ, స్మాల్ ఫార్మర్స్ గానీ, అగ్రికల్చర్ గానీ, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గానీ వా ఆహ్, వాళ్ళకి ఇవ్వడం ఎక్కువ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటేందంటే ఇప్పుడు ఆర్ఆర్‌బీస్‌కి నాబార్డ్ ఫైనాన్షియల్ అసిస్ట్‌మెంట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అంటాం గదా! ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ప్రొవైడ్ జేయడం జరుగుతుంది? ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎవరు ప్రొవైడ్ జేయడం జరుగుతుందంటే ఫస్ట్ నాబార్డ్. మెయిన్‌గా నాబార్డ్ ద్వారానే ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేటువంటిది ఆర్ఆర్‌బీకి రావడం జరుగుతుంది. నాబార్డే ఎక్కువ అమౌంట్స్ అనేటువంటిది అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ నాబార్డ్ ద్వారానే తన ఒక్క వాటాను ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఆర్ఆర్‌బీస్‌కి పంచడం జరుగుతుంది. దాని తర్వాత స్పాన్సర్ బ్యాంక్స్ ఎట్టా ఇస్తాయి. అంటే స్పాన్సర్ బ్యాంక్స్ ఉంటాయి గదా! వాళ్ళు గూడా తర్వాత సిడ్బీ. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటా. ఇది గూడా దీని గురించి గూడా చెప్తాను. డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో రావడం జరిగింది. ఈ సిడ్బీ గూడా ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటివి ప్రొవైడ్ జేయడం జరుగుతుంది. ఎవరికి? ఆర్ఆర్‌బీకి. తర్వాత నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇది గూడా ఇవన్నీ డెవలప్‌మెంట్ బ్యాంక్స్. నాబార్డ్ గాని, సిడ్బీ గాని, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గాని ఇవి ఈ యొక్క డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఆర్ఆర్‌బీకి. సరే ఆర్ఆర్‌బీకి ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ఆర్‌బీ అనేటువంటిది ఎవరి సూపర్విజన్‌లో ఉంటుంది? ఎవరు చేస్తారంటే ఆర్‌బీఐ. ఆర్‌బీఐ సూపర్విజన్‌లో ఉండదు. నాబార్డ్ సూపర్విజన్‌లో ఉంటుంది. ఆర్‌బీఐ కాదు నాబార్డ్. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే చాలామంది ఆర్‌బీఐ అనుకోని ఆర్‌బీఐ తప్పు పెట్టేస్తారు. కానీ ఆర్‌బీఐ కాదు. నాబార్డ్. ఎవరు సూపర్వైజర్ ఎవరు చూస్తా ఉంటారు ఆర్ఆర్‌బీ యొక్క యాక్టివిటీస్‌నన్నీ కూడా ఆర్‌బీఐ కాదు. నాబార్డ్ చూడండి. బట్ రెగ్యులేషన్ చేసేది ఆర్‌బీఐయే. మళ్ళా నువ్వు రెగ్యులేషన్ చేసేది ఆర్‌బీఐ కాదని చెప్పడానికి లేదు. ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలన్న బ్యాంక్ రేట్‌కి అన్ని రెగ్యులేషన్‌ను కూడా ఆర్‌బీఐ ద్వారానే ఆహ్, క బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా అండర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఆర్‌బీఐయే వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. అందులో భాగంగా ఆర్‌ఆర్‌బీని కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. బట్ సూపర్విజన్ చేసేది. పర్యవేక్షణ అంటారు కదా!
చేసేది మాత్రం నాబార్డ్. ఇది మాత్రం ఎన్ని సార్లు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వెషను. ఇంగా నెక్స్టొచ్చేసేసి ఆర్‌బీఐ యొక్క ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ 75% ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కివ్వాలి. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే చెప్పాను గదా! ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లో అగ్రికల్చర్ ఉంటుంది. ఎంఎస్ఎంఈ ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత హౌసింగ్ ఉంటుంది. తర్వాత సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత రినీవబుల్ ఎనర్జీ మీద గూడా ఉండడం జరుగుతుంది. తర్వాత ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి గదా! ఎక్స్‌పోర్ట్స్ మీద క్రెడిట్ గాని, ఎస్‌హెచ్‌జికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈటీసీకి ఇచ్చే అమౌంట్ అన్నిటిని కూడా మనము ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం. డైరెక్ట్ క్వెషన్ అడగొచ్చు. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లో రిన్యూవబుల్ ఎనర్జీ వస్తుందా? అంటే చాలామంది రాదని పెడితే నీ తప్పు పోయిద్ది. యెస్. రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ప్రియారిటీ సెక్టార్‌లో లెండింగ్‌లో వస్తుంది. ఎడ్యుకేషన్ గూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లో వస్తుంది. హౌసింగ్ గూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లో వస్తుంది. స్పీకర్ సెక్షన్‌కి, స్పీకర్ సెక్షన్‌కి క్రెడిట్ సప్లై చేయడం గూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లోనే వస్తుంది. సరే ఈ యొక్క ఆర్ఆర్‌బీసీ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ 75% ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ చేయాలి అన్నాం. అదే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అయితే ప్రియారిటీ సెక్టార్స్ వీళ్ళు గూడా ఇవ్వాలి. ఎంత ఇస్తే సరిపోతుంది? జస్ట్ 40% ఇస్తే సరిపోతుంది. అదే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే 60% ఇవ్వాలి. అంటే తన టోటల్ లోన్స్‌లో ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏందంటే, తన లెండింగ్ అంటే ఏంది? క్రెడిట్ ఇవ్వడం, డబ్బులివ్వడం. అప్పులిస్తూ ఉందనుకో, అందులో 75% అప్పులనేటువంటిది, క్రెడిట్ అనేటువంటివి, లోన్స్ అనేటువంటివి ఎవరికివ్వాలి? ప్రియారిటీ అగ్రికల్చర్‌కివ్వాలి. ఎంఎస్ఎంఈస్‌కి గాని ఇవ్వాలి. అలా. వీళ్ళు రూ. 100 లోన్‌గా ఇస్తే అందులో రూ. 40 అనేటువంటి ఈ గ్రూప్స్‌లో ఇచ్చి ఉండాలి. ఆర్‌బీఐ అడుగుతుంది. నా నువ్వు రూ. 100 నువ్వు లోన్‌ల రూపంలో ఈ అప్పులిచ్చావు. రూ. 40 అనేటువంటివి ఇవి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. వీళ్ళకి ఇచ్చావా? చూపి నాకే అంట. ఇచ్చానన్నా. ఎట్టా చూపి అంటే, చూడు అగ్రికల్చర్‌కి రూ. 10 ఇచ్చాను. ఎంఎస్ఎంఎస్‌కి రూ. 5 ఇచ్చాను. ఎడ్యుకేషన్ లోన్ అనేటువంటి ఉద్దేశ్యంతో రూ. 3 ఇచ్చాను. ఎక్స్‌పోర్ట్‌కి ఇచ్చాను. రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక రూ. 10 ఇచ్చాను. మొత్తం రూ. 40 అయిపోయిందన్న. ఓకే. గుడ్. తర్వాత అర్బన్ కోఆపరేటివ్ సొసైటీస్ గూడా 60% ఇవ్వాలి. ఈ యొక్క లెండింగ్‌లో భాగంగా ఇది. సరే ఇక్కడితో ఆర్ఆర్‌బీస్ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఆర్ఆర్‌బీస్‌ని ఒక్కసారి బ్రీఫ్‌గా ఒకసారి చూద్దాము. ఆర్ఆర్‌బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ అంటాము. రీజనల్ రూరల్ బ్యాంక్‌ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే 1975లో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే ఆర్ఆర్‌బీ యాక్ట్ ఎప్పుడొచ్చిందంటే 1976లో ఆర్‌బీఐ యాక్ట్ రావడం జరిగింది. ఎందుకు ఆర్‌బీఐ కాదు. ఆర్ఆర్‌బీ యాక్ట్ రావడం జరిగింది. ఆర్ఆర్‌బీస్ ఎందుకు రీజనల్ రూరల్ బ్యాంక్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందంటే, నేషనలైజ్డ్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల ఇంకా రూరల్ ఏరియాలో సరి అయినటువంటి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇంకా కల్పించడం లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్పాన్సర్ బ్యాంక్ 3 ఒక ఫండ్‌ని మొబిలైజ్ చేసి ఆర్ఆర్‌బీస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఎవరి రికమెండేషన్ మేరకు నరసింహం వర్కింగ్ గ్రూప్ అనేటువంటి రికమెండేషన్ మేరకు 1975లో స్థాపించడం జరిగింది. డిపాజిట్స్ ఏ విధంగా ఇస్తారో, తర్వాత ఇవన్నీ నార్మలే ఇవి మొత్తము. ఎక్కడి నుండి వస్తాయంటే నాబార్డు, స్పాన్సర్ బ్యాంకు, సిడ్బీ, నేషనల్ హౌసింగ్ బ్యాంకు వీళ్ళ దగ్గర నుండి ఎక్కువ అమౌంట్ అనేటువంటి రిసోర్సెస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఎక్కువ నాబార్డే ఇవ్వడం జరుగుతుంది. అందుకే నాబార్డ్ యొక్క సూపర్వైజరీ పవర్స్ ఉంటాయి. పర్యవేక్షణ చేస్తా ఉంటుంది. ఆర్‌బీఐ అనేటివారు రెగ్యులేట్ చేస్తా ఉంది. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్‌కి 70% ఇవ్వాలి. అదే కమర్షియల్ బ్యాంక్ అయితే 40% ఇయ్యాలి. అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ అయితే 60% ఇవ్వాలి. రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ప్రియారిటీ సెక్టర్ లెండింగే. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ కూడా ప్రియారిటీ సెక్టర్ లెండింగే. ఇది మర్చిపోకండి. దీంతో ఆర్ఆర్‌బీస్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి.
సరే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి చెప్తే ఇంకా దీంతో మనకు కమర్షియల్ బ్యాంక్స్ అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మనం డెవలప్‌మెంట్ బ్యాంక్స్‌కెళ్ళిపోవడం జరుగుతుంది. సరే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటిది ఎస్టాబ్లిషన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ద్వారా స్టేట్ చేసినటువంటి స్టేట్ చేసేటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ద్వారా యాక్ట్ ద్వారానే ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటి రిజిస్టర్ గాని, సిబిఐ అని రాస్తాను. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది రిజిస్టర్ గాని, ఎస్టాబ్లిష్‌మెంట్ గాని చేయడం జరుగుతుంది. సరే ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా. సరే కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటిది స్టేట్స్ అనేటువంటివి రిజిస్టర్ చేస్తారో, ఎస్టాబ్లిష్ చేస్తారో అని జెప్పాము. అక్కడితో అయిపోతుందా అంటే లేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ బ్యాంకింగ్ లాస్ బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1955 ప్రకారం ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్‌ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఆర్‌బీఐ. అంటే స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది కాదనను. బట్ దాంతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంకింగ్ లాస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1955 ద్వారా వీటిని రెగ్యులేట్ చేయబడుతుంది. ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్‌ని. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వెషన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరు ఎస్టాబ్లిష్ అంటే స్టేట్ ద్వారా. ఎవరు రెగ్యులేషన్ చేస్తారంటే ఖచ్చితంగా రెగ్యులేషన్ చేస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. ఎవరెవరికి చేస్తారు, ఎవరెవరికి చెయ్యరు అనేటువంటిది కూడా చెప్తాను. తర్వాత సరే కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మెయిన్ పని ఏంది? మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే ప్రొడక్షన్ చేయడం. ప్రొడక్షన్ చేస్తారు. తర్వాత మార్కెటింగ్‌లో ఇన్వాల్వ్ కావడం. తర్వాత డిస్ట్రిబ్యూషన్, తర్వాత ప్రాసెసింగ్, తర్వాత సర్వీసెస్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ గానీ, ఈ సర్వీస్ సెక్టార్‌లో ఏదన్నా ఉంటే యాక్టివిటీస్‌లో ఉంటే ఏ టైప్స్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్‌లో కూడా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ప్రొడక్షన్, మార్కెటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, ప్రాసెసింగ్, సర్వీసెస్‌లో అన్నిటిలో కూడా ఇన్‌క్లూడ్ కావడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, వన్ మెంబర్ వన్ ఓట్. ఇది ఇంపార్టెంట్. వన్ మెంబర్ వన్ ఓట్ మీద. నెక్స్ట్ వచ్చేసి నో ప్రాఫిట్, నో గెయిన్. ఈ యొక్క ప్రిన్సిపుల్స్ మీద కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి రన్ అవుతాయి. అంటే వన్ మెంబర్ వన్ ఓట్ అంటే ఏందంటే, కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి ఎలక్షన్స్ జరుగుతాయి. అందులో మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ అనేటువంటిది ఓటింగ్‌లో పాల్గొంటారు. ఒక మెంబర్‌కి ఒక ఓట్ మాత్రమే ఉంటుంది అనేటువంటి ఒక ఒక టీమ్ అదే విధంగా రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నో ప్రాఫిట్. ఇవి ప్రాఫిట్‌ని గెయిన్ చేసి ఏదో చేయాలని కాదు. అందులో ఎవరైతే మెంబర్స్ ఉంటారో కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో ఆ మెంబర్స్‌కి అనేటువంటివి వారికి లోన్‌లు ప్రొవైడ్ చేసి వాళ్ళకు చేతనైన సహాయం చేయడం కోసం పెట్టిన సంస్థ కాబట్టి ఈ ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, ప్రాఫిట్ గెయిన్ చేయాలా అనేటువంటిది ఏముండదు. నో ప్రాఫిట్, నో గెయిన్. ఎలాంటి ప్రాఫిట్ కూడా ఇందులో ఉండదు. వస్తారు,
వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఖర్చులకి సరిపోయిన అమౌంట్ మాత్రమే వాళ్ళు ఉంచుకొని, రిమైనింగ్ అమౌంట్ మొత్తాన్ని గూడా ఈ లోన్ రూపంలో ఇచ్చేస్తారు అంతే. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి దానికి అమౌంట్ గావాలి గదా! దాన్ని ఒక్కదాన్ని మాత్రమే ఆహ్, పెట్టుకోవడానికి మాత్రమే అమౌంట్ కొంచెం ఎక్స్‌ట్రా కలెక్ట్ చేయడం జరుగుతుంది అంతే. ఇది థీమ్. ఇది ప్రాఫిట్ ఓరియెంటెడా అని అడుగుతాడు క్వెషన్. ప్రాఫిట్ ఓరియెంటెడ్ కావు. సరే, ఈ యొక్క ఓనర్స్ ఎవరు దీనికి? అంటే దీని యొక్క కస్టమర్సే దీని యొక్క ఓనర్సు. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళే ఓనర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్. కస్టమర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇది కూడా గుర్తుపెట్టుకో. కస్టమర్స్ ఆఫ్ ఓనర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్. కస్టమర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్. సరే, మెయిన్ ఫోకస్ ఈ యొక్క ఎందులో ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటి మెయిన్ ఫోకస్ ఎందులో ఉంటుందంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. రూరల్ డెవలప్‌మెంట్ అగ్రికల్చర్‌లో గాని, రూరల్ లెండింగ్‌లో గాని వాళ్ళ అందులో ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అంటే గోడౌన్స్ గాని, మిల్క్ ప్రొడక్షన్‌లో హెల్ప్ చేయడం గాని, తర్వాత ప్రాసెసింగ్ గాని, ఏ విషయంలో అయినా సరే వీటి యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళకి తగినంత సహాయం చేయడం జరుగుతుంది. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి. సరే, కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి మొత్తం ఎన్ని రకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయంటే, స్టేట్ లెవెల్‌లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటుంది. ఇది అపెక్స్ బ్యాంక్ ఇది. ఇది హెడ్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనాలి ఇక్కడ. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. ఇది ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంటుంది. మన ఏపీలో 13 ఉన్నాయి. ఇది మన ఏపీలో స్టేట్‌కి ఒకటే కాబట్టి ప్రతి స్టేట్‌కి ఒకే ఒక బ్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డిస్ట్రిక్ట్. తర్వాత ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అంటారు. దీన్నేమంటామంటే పీఎస్‌సిస్ అంటారు. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ. ఇవి కూడా ప్రైమరీ అంటే విలేజ్ లెవెల్‌లో ఉండేటువంటివి. విలేజ్‌లో కోఆపరేటివ్ బ్యాంక్‌నే. విలేజ్ లెవెల్‌లో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్‌ని ఏమంటామంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అంటాము. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంటర్ బ్యాంక్స్. స్టేట్ లెవెల్‌లో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి. ఇది అపెక్స్ బాడీ. వాటి కింద ఇవన్నీ ఉంటాయి. ఆర్‌బీఐ రెగ్యులేట్ చేసేది స్టేట్ లెవెల్‌లో ఉండేటువంటి, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉండేటువంటి బ్యాంక్స్‌ని మాత్రమే రెగ్యులేట్ చేస్తుంది. ఇవి దాదాపు మన ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసినంత వరకు 2000కు దగ్గర దగ్గర 2000 పైన ఉన్నాయి. దగ్గర 2000 వరకు ఉన్నాయివి. నెక్స్ట్ వచ్చేసి వీటిని మాత్రమే ఈ యొక్క ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్‌ని ఆర్‌బీఐ అనేటువంటి రెగ్యులేట్ చెయ్యదు. డైరెక్ట్‌లీ రెగ్యులేట్ చెయ్యదు. ఇండైరెక్ట్‌గా చేయొచ్చు గానీ, డైరెక్ట్ మాత్రం ఎటువంటివి రెగ్యులేషన్స్ ఉండవు. యాక్చువల్‌గా గతంలో అయితే వీళ్ళను అసలు ఆర్‌బీఐ అనేటువంటిది కోఆపరేటివ్ బ్యాంక్స్‌ని పట్టించుకునేది గాదు. 2020లో ఏం జరిగిందంటే, కోఆపరేటివ్ బ్యాంక్స్ మహారాష్ట్ర అండ్ పంజాబ్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో క్రైసిస్ ఏర్పడ్డాయి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జెప్పేసింది. పర్మిషన్ ఇచ్చేసింది. అంటే ఏ విధంగా అమెండ్‌మెంట్ జేసి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో అమెండ్‌మెంట్ జేసేసి, ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్‌ని గూడా ఆర్‌బీఐ యొక్క రెగ్యులేషన్ కిందకి తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ ఆర్‌బీఐ యొక్క రెగ్యులేషన్ కిందకి తీసుకురావడం జరిగిందో, అప్పుడు ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ గూడా ప్రతి వీక్ ప్రతి వీక్‌లో గాని ప్రతి వీకు తన ఆడిట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆర్‌బీఐకి సెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంతవరకు ఆడిట్ ఉంది? ఎంతవరకు లోన్ ఇచ్చారు? ఎంతవరకు అప్పులున్నాయి? అన్ని డీటెయిల్స్ గూడా
ఆర్‌బీఐకు సబ్మిట్ చెయ్యాలి. ఖచ్చితంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అండ్ స్టేట్ లెవెల్‌లో ఉండేటువంటి బ్యాంక్స్. ప్రైమరీ లెవెల్‌లో ఉండేటువంటి అవసరం లేదు. బట్ ఈ రెండిటి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తన యొక్క రిపోర్ట్‌ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. సరే, ఈ అమెండ్‌మెంట్‌లో ఎలాంటి ఎ ఎ ఎలా ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే, ఈ అమెండ్‌మెంట్ అనేటువంటిది చెప్పాను గదా! స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి అవుతుంది. ఆల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ లెవెల్‌లో గూడా కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ అర్బన్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి గూడా ఈ యొక్క అప్లికబుల్ కావడం జరుగుతుంది. తర్వాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉండడం జరుగుతుంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంట. అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ 2 యాక్ట్ ఉంది. అంటే ఇది పార్లమెంట్ చేస్తుంది. అంటే మనము యాక్చువల్‌గా ఇందాక మనం ఏం చెప్పాము? కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అన్నాం గదా! అలా గాకుండా 2, 3 రాష్ట్రాలు పార్లమెంట్‌కి జెప్తాయి. మేము కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ మేము జేసుకోలేం. నువ్వు చెయ్యి అంటే, అది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అనేటువంటి ఉద్దేశ్యంతో ఒక యాక్ట్ ఫార్మ్ జేస్తుంది. అలాంటి స్టేట్‌లలో కోఆపరేటివ్ సొసైటీస్ ఇంప్లిమెంటేషన్ కావాలి అనుకుంటే, ఈ యొక్క మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ద్వారానే అక్కడ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌ని ఎస్టాబ్లిష్ జేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత 2023లో కొన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో భాగంగా కొన్ని మోడిఫికేషన్ చేశారు. అందులో భాగంగా ఏవైతే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరున్నాయో వాళ్ళకు ఎలక్షన్స్ జరుగుతాయి. చెప్పాను కదా! 1 మెంబర్ 1 ఓట్ అనేటువంటిది. మెంబర్ చేత కండక్ట్ చేయడానికి ఒక బాడీ క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలక్షన్ అథారిటీ అంటారు. ఒక అథారిటీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్‌బీఐ ఎప్పుడైతే 2022లో ఆర్‌బీఐలో ఆడిట్ కూడా చేయాలి అన్నా కదా! సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక బ్యాంక్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని ఎలక్ట్ చేస్తారు. ఈ యొక్క చీఫ్ ఆఫీసర్ ఎలక్ట్ చేసేటప్పుడు కూడా అపాయింట్ చేసేటప్పుడు కూడా అప్పుడు ఖచ్చితంగా ఆర్‌బీఐకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆర్‌బీఐ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది సారీ కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి సంబంధించినటువంటి డేటా. సరే, ఈ స్లైడ్ లాస్ట్ కొంచెం ఉంది. ఈ ఏపీకి సంబంధించిన న్యూస్ చెప్తి కదా! సరే, ఈ యొక్క స్లైడ్‌లో మనం ఏం చేసామంటే ఆర్ఆర్‌బీ చూసాం. ఆర్ఆర్‌బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ చూసాం. ఈ ఆర్డినెన్స్ 1975 ఆర్డినెన్స్ ద్వారా వచ్చింది. బట్ యాక్ట్ మాత్రం 1976లో రావడం జరిగింది. ఎందుకంటే నేషనలైజేషన్ బ్యాంక్ అంత ఫుల్‌ఫిల్ కావడం లేదు కాబట్టి ఎవరి రికమెండేషన్ అంటే నరసింహం వర్కింగ్ కమిటీ రికమెండేషన్ మేరకు ఈ యొక్క అంటే ఇన్వెస్ట్‌మెంట్ రేషియో 15 50:15:35 స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ బ్యాంక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత వీకి డిపాజిట్ వచ్చేసి మెయిన్‌లీ రూరల్ ఏరియాలో, సెమీ అర్బన్ ఏరియా నుండి డిపాజిట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కడి నుండి వస్తాయంటే నాబార్డ్ గాని, స్పాన్సర్ బ్యాంక్ నుండి, సిడ్బీ అండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దగ్గర నుండి వస్తాయి. తర్వాత రెగ్యులేటెడ్ బాడీ ఆర్‌బీఐ. బట్ పర్యవేక్షణ అధికారాలు ఎవరుంటాయి? నాబార్డ్‌కి ఉండడం జరుగుతుంది. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ 75% ఇది ఇంపార్టెంట్. 75% వరకు ఇవ్వాల్సొస్తుంది. అదే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అయితే 45%, అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ అయితే 60% ఇవ్వాల్సొస్తది. ఇవి అంటే అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈస్, ఎడ్యుకేషన్, హౌసింగ్, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్, ఎస్‌హెచ్‌జీస్, స్పీకర్ సెక్షన్ క్రెడిట్ ఇవన్నీ కూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నాను. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఎవరు ఎస్టాబ్లిష్ గాని, రిజిస్ట్రేషన్ గాని ఎలా ఉందంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ద్వారా జరుగుతుంది. ప్రతి స్టేట్‌కి ఉందని. ఏపీకి ఉండేసి
1962లో చేశారు. ఏపీకి వచ్చేసి సారీ 1964లో చేశారు. ఏపీ కోఆపరేటివ్ సొసైటీ. దాని ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి రెగ్యులేషన్ కిందకొస్తాయి. 1949 యాక్ట్ ద్వారా ఆర్‌బీఐ రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రొడక్షన్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రాసెసింగ్, సర్వీస్‌లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. తర్వాత ఆహ్, మా కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? వన్ మెంబర్, వన్ ఓట్. నో ప్రాఫిట్, నో గెయిన్ మెథడ్‌ని ఫాలో కావడం జరుగుతుంది. సరే, నో ప్రాఫిట్, నో గెయిన్ అనేటువంటి తయారవుతారు. మొత్తం బాగానే ఉంది. ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటి ఎన్ని విధాలుగా ఉన్నాయంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి. విలేజ్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అనేటువంటివి 2020 తర్వాత ఆర్‌బీఐ యొక్క రెగ్యులేషన్‌లోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళ యొక్క ఆడిట్‌ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన వస్తుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్‌బీఐకి ఇన్ఫార్మ్ చేయాలి. మేము ఈ పర్సన్‌ని మేము అపాయింట్ చేస్తున్నామని. తర్వాత మల్టీ కోఆపరేటివ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002లో వచ్చింది. దాని తర్వాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాంక్స్ ఏదైతే ఈ యొక్క మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్‌లో అమెండ్‌మెంట్ చేశారో 2023లో. ఈ యొక్క అమెండ్‌మెంట్‌లో భాగంగా 2023లో భాగంగా ఒక ఎలక్షన్ అథారిటీని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలక్షన్ అథారిటీని ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓంబుడ్స్‌మెంట్ అంటారు. అంటే ఇది గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం. ఏదన్నా కంప్లెయింట్స్ ఉంటే రిజిస్టర్ చేయడానికి ఈ అంబుడ్స్‌మెంట్ అంటారు. ఇది వీటిలో మనం రిజిస్టర్ చేస్తాం. అంబుడ్స్‌మెంట్ అంటాం, ఓంబుడ్స్‌మెంట్ అంటా ఉంటాం దీనికి. దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడితో మనకు కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి అయిపోయాయి. తర్వాత ఏపీకి సంబంధించింది కొంచెం డేటా ఉంది. ఏపీకి గూడా చెప్పాను గదా! 1964లో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది మనం ఎనాక్ట్ చేయడం జరిగింది. మన ఏపీ గవర్నమెంట్. దాంతో పాటు మన ఈ యొక్క యాక్ట్‌లో భాగంగా కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ, ఏపీ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఉంటుంది. ఈ యొక్క ఏపీ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీనే కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ రిజిస్టర్ అథారిటీ ఉంటుంది. కోఆపరేటివ్ రిజిస్ట్రేషన్ అథారిటీ వేరు. జస్ట్ అది కోఆపరేటివ్స్ రిజిస్ట్రేషన్ చేస్తుంది గానీ, ఎలాంటి ఎలక్షన్‌లు కండక్ట్ చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్‌లో బ్యాంక్స్ అన్నా కదా! ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఇవి కూడా ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. సీఆర్ఆర్ మెయింటైన్ చేయాల్సొస్తుంది. వీళ్ళు మోస్ట్‌లీ క్రెడిట్ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే వాళ్ళ యొక్క మెంబర్స్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళకే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే బయటి వాళ్ళకి ఇవ్వరా అంటే నాన్ మెంబర్స్‌కి ఇవ్వరా అంటే ఇస్తారు. ఏదన్నా స్కీమ్స్ గాని ఏదన్నా ఉంటే ఇస్తారు. మోస్ట్‌లీ మెంబర్స్‌కే ఇస్తారు. ఒకవేళ బయటి వ్యక్తికి ఇవ్వాల్సిన పరిస్థితొస్తే వాడిని మెంబర్ చేసేస్తారు. "నువ్వు గూడా మెంబర్‌గా ఉండురా బయ్! నీకిచ్చేస్తాం లోన్" అని మెంబర్ చేసేసి ఇచ్చేస్తారు వాడిని గూడా. అంతే. ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. సీఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. ఆహ్, స నెక్స్ట్ వచ్చి ఆర్‌బీఐ నుండి ఏ బెనిఫిట్ అయినా బ్యాంక్ మాదిరి అన్ని బెనిఫిట్‌లు పొందడం జరుగుతుంది. బట్ కమర్షియల్ బ్యాంక్ మాదిరి కాదు. కొన్ని ఎక్సెప్షనల్ ఉంటాయి అంతే. ఇవి ప్రాఫిట్‌ని గెయిన్ చేయవు. అలా అని నో ప్రాఫిట్, నో గెయిన్. ఎలాంటి ప్రాఫిట్ ఉండదు. ఎలాంటి గెయిన్ గూడా ఉండదు. ఈ అంతే కోఆపరేటివ్ సొసైటీ చూస్తే అమూల్ అనేటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఏర్పడినవే గదా! ఇలా కొన్ని అంటే బ్యాంక్ కాదది చెప్తున్నాను. వాళ్ళకి వీళ్ళే ఏం చేస్తారంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళే అక్కడక్కడే క్రెడిట్‌ని పంచుకుంటారు. అక్కడే
లో జస్ట్ మినిమల్ క్రెడిట్ ఉంటది. పావలా కాదు 10 పైసలు క్రెడిట్‌కి ఇచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళే. ఆ 10 పైసలు గూడా ఎందుకంటే అక్కడ ఒక బ్యాంక్ అంటే ఒక బెంచి, కంప్యూటరు, రికార్డ్ కావాలి గదా! వాళ్ళకి డబ్బులియ్యాలి గదా! కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏందంటే ఈ కో ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటి ఫస్ట్ బ్యాంక్స్ గవర్నమెంట్ స్పాన్సర్డ్, గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ఫైనాన్షియల్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకో. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఇండియాలో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. మళ్ళీ చెప్తున్నాను. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఇండియాలో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియాలో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటిది మొట్టమొదటి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడం, గవర్నమెంట్ సబ్సిడీ తీసుకోవడం, గవర్నమెంట్ యొక్క సబ్సిడైజ్డ్ తీసుకోవడం, గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం చేసినటువంటి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో. ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి సంబంధించింది. ఓకే. ఇంకొక టాపిక్ ఉంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంది. అది రేపటి క్లాస్‌లో చెప్పేసి డెవలప్‌మెంట్ బ్యాంక్ చెప్పేస్తాను. దాంతో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం అయిపోతుంది. ఒక్కసారి బ్యాంకింగ్‌లో మనం ఏమేమి చెప్పుకున్నామో ఒక్కసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం బ్యాంక్స్ గురించి చెప్పడం జరిగింది. బ్యాంక్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ చెప్పడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్‌లో భాగంగా మనకు ఎన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయని చెప్పాను? స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్‌లో మనం చూసినట్టయితే ఒకటొచ్చేసి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే మనకు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి చెప్పాము. రెండోదొచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. మూడోదొచ్చేసి డెవలప్‌మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. సరే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్‌లో నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. మనం నాన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏమిటి? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి చూసాము. తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్ చూసాము. అందులో తర్వాత ఆర్ఆర్‌బి బ్యాంక్ చూసాము. రీజనల్ రూరల్ బ్యాంక్ ఏ విధంగా నరసింహం కమిటీ ఏర్పడింది. తర్వాత 76, 75 అన్ని రకాలవి చూడడం జరిగింది. దాని తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ చూడడం జరిగింది. మళ్ళా రేపు క్లాస్‌లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చెప్తాను. దాని తర్వాత వేరేది చెప్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. గుడ్ నైట్.